ఓకే రమేష్ స్టార్ట్ చేసి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు మంతే రమేష్ కుమార్ అండి. నేను మంచిర్యాలలో ఉంటాను. నేను సింగరేణిలో సివిల్ కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. నేను సార్ వాయిస్ క్లియర్ గా సార్? కొంచెం డిస్టర్బెన్స్ గా పర్లేదు. ఓకే కంటిన్యూ. నేను సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ లో నేను సివిల్ కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి నేను హోస్ట్ ని. ఈరోజు అందరికీ వెల్కమ్. కొత్త వాళ్ళకైనా లీడర్స్ కు బ్రిట్ లీడర్స్ కి అయినా కానీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన యొక్క బిజినెస్ ప్లాన్ గురించి చెప్పనీకి ద గ్రేట్ బ్రిట్ వరల్డ్ వైడ్ లీడర్ మై మెంటర్ డాక్టర్ ఏఆర్ మూర్తి ఫ్రమ్ జైపూర్ నుండి. సార్ సీనియర్ ప్రొఫెసర్ గా జైపూర్ లో వర్క్ చేస్తున్నారు. సార్ వెల్కమ్ టు ఆన్ ద స్క్రీన్ సార్. థ్యాంక్ యూ రమేష్. Thank you. Welcome to all. Good evening to everyone. So, ఈరోజు ఈ వండర్ఫుల్ బిజినెస్ ఎవాల్యుయేషన్ వర్క్ షాప్ కి స్వాగతం అందరికి. సో బిఫోర్ గోయింగ్ టు గివ్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్, నేను ముందు ఐ విల్ గివ్ మై ఇంట్రొడక్షన్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్, ఎట్లా బిజినెస్ లోకి వచ్చినాము. సో దాని గురించి జస్ట్ చెప్పి తర్వాత బిజినెస్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేద్దాము. సో కొత్త వాళ్ళందరికీ కోసము, పాత వాళ్ళు కొంతమందికి తెలుసు నా పరిచయము. మైసెల్ఫ్ డాక్టర్ ఏఆర్ మూర్తి. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఆయుర్వేద ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి నేను ఎండి అండ్ పిహెచ్డి కంప్లీట్ చేసినాను. తర్వాత నేను ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో యాజ్ ఎ సీనియర్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం. సో ఈ బిజినెస్ మేము రావడానికి ప్రాసెస్ ఎట్లా వచ్చినామంటే, ఆల్రెడీ 25 years ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత బెస్ట్ జాబ్ కోసము మా ఫీల్డ్ లో అనుకున్న జాబ్ లో రావడము. సో పిహెచ్డి కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు మా ఫీల్డ్ లో. తర్వాత దీనికంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇన్ జాబ్ లో కూడా లేదనమాట. సో ఆ రకంగా కంప్లీట్ గా లైఫ్ లో సెటిల్ అనుకున్న టైంలో ఒకరోజు ఒక ఓపీడీలో ఒక పేషెంట్ రావడం జరిగింది. అతను మన తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ రాజస్థాన్ జైపూర్ లో. సో అతను ఓపీడీకి వచ్చి అతను యాజ్ ఏ పేషెంట్ గా ఆయన వర్క్ అంతా అయిపోయిన తర్వాత వెళ్తూ ఆయన ఒక బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పి ఒక పేపర్ తీసి దాంట్లో చూపించడం జరిగింది. బట్ నేను దానికి అంతగా రిసీవింగ్ మోడ్ లో కూడా లేను. తర్వాత దాని గురించి ఒక నెగటివ్ అభిప్రాయం ఉండింది అనమాట. ఎందుకంటే బనారస్ లో ఉన్నప్పుడు ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ మా కొలీగ్ వాళ్ళ ద్వారా రావడం జరిగింది. ఐ రిక్వెస్ట్ కొంతమంది, సమ్ పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు, బట్ జస్ట్ after that you may go through the slides in English, that will be in English. So just understand the body language and the words, you can catch the what I am saying. So it's okay. సో ఆ రకంగా ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉన్నప్పుడు నేను సరిగా దానికి రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఏంటంటే ఒక బ్రిట్ టీమ్ కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఒక మీటింగ్కి వెళ్ళడం ద్వారా. అక్కడ నేను అనుకున్నది ఏంటంటే, మా ఫ్యామిలీలో చాలా మంది ఎడ్యుకేటెడ్ అయ్యి అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. మేడం కూడా ఏదన్నా ఎక్స్ట్రా చేయాలని చెప్పి చూస్తూ ఉండే అనమాట. బ్యూటీ కోర్సు, కుకింగ్ కోర్సెస్ ఇలాంటి చాలా చేస్తూ ఉండేది అనమాట. పిల్లలు చిన్నగా ఉన్నారని చేయలేకపోయింది. సో అలాంటి టైంలో ఒక 5,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే బాగానే ఉంటుంది, బట్ లీగల్ గా మేము ప్రాక్టీస్ చేయలేము. తర్వాత వేరే ఏం చేయడానికి మా దగ్గర ఆప్షన్ కూడా లేకుండే. ఆ టైంలో మాకు ఈ బిజినెస్ గురించి తెలియడం అనేది జరిగింది. సో ఆ రకంగా మేము ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో పెద్ద డ్రీమ్ ఏం లేకుండే లైఫ్ లో. వీఆర్ ఆల్రెడీ సెటిల్డ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్.
బట్ ఎప్పుడైతే బిజినెస్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత, ఈ బిజినెస్ ఎక్స్పోజ్ అయిన తర్వాత, నేషనల్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ వాళ్ళందరినీ విన్న తర్వాత అప్పుడు మాకు అర్థమైంది ఇది బిజినెస్ మాకు కూడా అవసరం అనేది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ వాజ్ ద ఫస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ మాకు అనమాట. సో దానికోసం బిజినెస్ బిల్డ్ చేసినాము. So this is our simple education, family and professional and background with business, how we introduced to this business anamata. So without any delay, I am going to start this business presentation through a slide show anamata. So రమేష్ వినబడుతుంది కదా? ఓకే సార్. ఓకే. సో దిస్ ఈజ్ బిజినెస్ ప్రెజెంటేషన్ ఓవర్వ్యూ అన్నమాట. దీని ద్వారా మీకు, ఎందుకంటే ఇది ఇట్స్ బిగ్ పెద్ద ఆపర్చునిటీ అన్నమాట. దీనికోసం మనం ఒక 20-30 minutes లో మనం దీని గురించి వి కాంట్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసినారో వాళ్ళ ద్వారా మీరు తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ద న్యూ people who are attending this presentation, ఎందుకంటే they are qualified to this presentation అన్నమాట. ఈ బిజినెస్ ఈ ప్రెజెంటేషన్ కంటే ముందు they are already gone through the book అన్నమాట. బిజినెస్ ఆఫ్ 21st century ఆర్ ద ప్యారబుల్ ఆఫ్ పైప్ లైన్ వీడియో కానీ ఆడియో కానీ బుక్ కానీ చదివి ఉంటారు. సో దే ఆర్ హ్యావింగ్ సమ్ ఐడియా ఆఫ్ ది వాట్ దే ఆర్ గోయింగ్ టు సీ అన్నమాట. సో ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ లో ఏం చెప్పబోతున్నారు అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళు అవన్నీ విని చదివి చూసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బిజినెస్ ప్రెజెంటేషన్ కి క్వాలిఫై అయినారో అప్పుడే ఈ బిజినెస్ లో ఇన్విటైట్ చేయడం అనేది జరిగింది మన లీడర్స్ ద్వారా. సో ఐ వెల్కమ్ అండ్ కంగ్రాచులేట్ యూ ఆల్ ద న్యూ people who are attending this business presentation anamata. So what is the business so understanding the business opportunity or business anamata. Actually ee business ante entidi, ఇప్పుడు మామూలుగా మనం బిజినెస్ అనగానే మన ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక రకమైన ఇంప్రెషన్ ఇమాజినేషన్ అనేది ఉంటుంది అనమాట. దిస్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్ అండ్ యూనిక్ బిజినెస్ అనమాట. దిస్ ఈజ్ ఏ రిలేషన్ బేస్డ్ బిజినెస్. ఏంటంటే ఏ బిజినెస్ లో అయినా కానీ, ఏ ఫ్యామిలీలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా కానీ కొన్ని వ్యక్తుల మధ్యలోనే అది జరుగుతూ ఉంటుంది. దట్ మే బి ప్రొఫెషన్, ఫ్యామిలీ ఆర్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఇస్ ఆల్సో బిజినెస్ కూడా ఏంటంటే ఒక బయర్ సెల్లర్ కావచ్చు. సో ఇదే రకంగా కొంతమంది మనుషుల మధ్య జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్యూర్లీ రిలేషన్షిప్ అనమాట. సో రిలేషన్షిప్ కి బేస్ వచ్చేసి ఏంటంటే ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఎక్కడైతే ఒక ట్రాన్స్పరెన్సీ ప్లస్ విశ్వాసం ఉంటుందో అక్కడే ఆ రిలేషన్ అనేది బాగా హెల్దీ రిలేషన్ అనేది ఉంటుంది. అప్పుడే జరగాల్సింది అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. బిజినెస్ కానీ, బిజినెస్ గ్రోత్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ వీఆర్ లుకింగ్ ఫర్ దోస్ హూ ఆర్ రియల్లీ అప్రిషియేట్ దిస్ ఆపర్చునిటీ అండ్ దానికి ఎవరైతే వీటిని కలిగి ఉంటారో, వాటిని ఫాలో కావడానికి రెడీగా ఉంటారో వాళ్ళు ఈ దానికి ఎలిజిబుల్ అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ దోస్ పీపుల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఒక ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీకి వాళ్ళు కట్టుబడి కావచ్చు, లేదంటే దానికి అనుకూలంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్. సో నేను కూడా ఎండి పిహెచ్డి 25 సంవత్సరాలు చదివినాను. బట్ నాకు అసలు లైఫ్ లో వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి కానీ, బిజినెస్ అంటే ఏంటి కానీ తెలియదు అనమాట. సో నేను నా ఫీల్డ్ లో ఎడ్యుకేషన్ తీసుకున్నాను. డిగ్రీస్, జాబ్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎర్నింగ్ అనే కాన్సెప్ట్ లో ఐ వాజ్ టోటల్ గా నేను ఆ లైఫ్ లో వెళ్ళిపోతున్నాను. బట్ ఎప్పుడైనా కానీ ప్రతి ఫీల్డ్ లో ఇప్పుడు మనము ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్ కు షిఫ్ట్ అయినప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఎన్నో కొన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్, డిగ్రీస్, క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నా కానీ కొత్త జాబ్ లో ఎంటర్ అయినప్పుడు అక్కడ కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం
ఎడ్యుకేటం ఎక్విప్ అండ్ కావాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఎస్ బిజినెస్ కాబట్టి దిస్ ఈజ్ మన దగ్గర ఉన్నటువంటి ప్రొఫెషనల్ అండ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతుందో దట్ ఈస్ ఓకే, దట్ ఈజ్ అది ఇక్కడ యూజ్ కావచ్చు. బట్ అంతకంటే ఎక్కువ ఏంటంటే ఈ బిజినెస్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఏం అవసరం ఉంటుంది అనేవి మనము చాలా మందికి ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఓహో బిజినెస్ అనగానే ఒక షాప్ ఉంటే గానీ లేకపోతే దాంట్లో పెట్టుబడి కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి వాళ్ళ ఒపీనియన్స్ అవి. బట్ యాక్చువల్ ఏమంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ద ఫ్యాక్ట్స్ ఆర్ సమ్వాట్ డిఫరెంట్ అనమాట. సో మనం ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకునేది ఈ బిజినెస్ కు ఏం కావాలి, ఇక్కడ మనము ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి అనేది ఫ్యాక్ట్ బేస్డ్ గా ఉంటుంది అనమాట. దే ఆర్ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట. సో బిల్డ్ ఏ కేస్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఏమంటే మన దగ్గర ఓకే, మన దగ్గర క్రెడెన్షియల్స్ కానీ లేదంటే డిగ్రీస్ కానీ అవన్నీ ఉంటే ఈ బిజినెస్ లో యూజ్ కావచ్చు. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాటితో పాటుగా మనకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, సర్టన్ సెట్ ఆఫ్ క్వాలిటీస్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, మైండ్ సెట్ ఇవన్నీ అవసరం పడతాయి అనమాట. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్. మన దగ్గర క్యారియర్ మంచిదే ఉండొచ్చు, బట్ చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా, మంచి మంచి క్యారియర్ లో హై లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ లో కావచ్చు లేదంటే వాళ్ళ లైఫ్ లో కావచ్చు మళ్ళీ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. సో క్యారెక్టర్ అంటే ఏంటంటే మీరు అనేది, చేసేది, అనుకునేది అంటే మన థాట్స్, మన ఫీలింగ్స్, మన యాక్షన్స్ ఒకటే రకంగా అలైన్మెంట్ లో ఉన్నప్పుడు దాన్ని క్యారెక్టర్ అంటారు. మనము అనేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాకుండా అలైన్మెంట్ గా ఉండడం అనమాట. ఇంటిగ్రిటీ, నిజాయితీగా ఉండడము. తర్వాత అంబిషన్ అంటే నేను కూడా పిహెచ్డిలో ఉండి 25 సంవత్సరాల తర్వాత నేను అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్, నేను లైఫ్ లో సెట్ అయిపోయినాను అని అనుకున్న టైంలో ఇది వచ్చింది. అంటే అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా చేయాల్సింది, నేర్చుకోవాల్సింది, పొందాల్సింది ఎన్నో ఉంది అని తెలిసింది. సో ఎవరు ఏ లెవెల్లో ఎక్కడ ఉన్నా కానీ లైఫ్ లో దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ వాట్ ఎక్స్ట్రా ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ దేర్ లైఫ్స్ అనమాట. సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు ఆల్రెడీ కొంతమందికి తక్కువ ఎర్నింగ్స్ లో కూడా సాటిస్ఫై అయి ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ లైఫ్ లో సక్సెస్ఫుల్ అయి ఉండి కూడా ఇంకా పొందాలనుకుని ఉండొచ్చు అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ లుకర్స్ అనమాట. ఎవరైతే వాళ్ళ లైఫ్ లో ఇంకా కొంచెం మెరుగ్గా ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేయాలి ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ దేర్ లైఫ్ అనమాట, నాట్ ఓన్లీ ఇన్ ఎర్నింగ్స్ అనమాట. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు లేదంటే వాళ్ళ వాల్యూస్ లో కావచ్చు, డిఫరెంట్ ఏరియాస్ అనమాట. ఉన్న దగ్గర నుండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేయాలనుకునే వాళ్ళ కోసం వీఆర్ లుకింగ్ అనమాట. పీపుల్ బిఫోర్ ప్రాఫిట్స్. మనం బయట ప్రపంచంలో కానీ మనం జనరల్ గా చూసేది ఏంటంటే ఈవెన్ కరోనాలో కూడా మనం చూస్తాము ఎన్నో సిచ్యువేషన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏ రకంగా మనము వ్యక్తుల నుండి ప్రాఫిట్స్ పొందాలా అనే దాంట్లోనే మన జనరల్ గా సమాజం అనేది ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే వీఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ప్రాఫిట్స్. నో డౌట్ ఈ బిజినెస్ చేస్తున్నదే డబ్బు కోసము, లైఫ్ స్టైల్ కోసము, లైఫ్ లో అన్ని పొందాలంటే దానికి మూల కారణం డబ్బే. డబ్బు కావాలి, బట్ డబ్బు కంటే ముందు ఏంటంటే వి ఫోకస్ ఆన్ ద పీపుల్ అనమాట. పీపుల్, వి బిల్డ్ ద పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెస్ అనమాట. ఒకటేమో డైరెక్ట్ గా మనం డబ్బులు సంపాదించేది ఒకటైతే, మనుషులను ఫోకస్ కాకుండా వాళ్ళని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించేది ఒకటైతే, ఈ బిజినెస్ ద్వారా ఏమంటే మనము మనుషులకు డబ్బులు వచ్చేట్టుగా వాళ్ళని యాజ్ అ హోల్ లైఫ్ లో బిల్డ్ చేసిన తర్వాత మనకు ఆ తర్వాత వచ్చే ప్రాఫిట్ ఏదైతుందో దాన్ని ఇక్కడ మనము ఎక్కువ కన్సిడర్ చేసి గైడ్ చేసేది ఉంటుంది అనమాట. డిసిషన్ మేకింగ్ ప్రాసెస్, దిస్ ఆల్ ఈజ్ ఏ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో మనము ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మనకు లైఫ్ లో ఒకటి కావాలి అనుకుని ఒక డెసిషన్ తీసుకోవడం కోసమే మేము ఈ రోజు ఉన్నటువంటి ప్రజెంటేషన్ అనమాట. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరు ఈ ప్రజెంటేషన్ ను అర్థం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే పిలిచినారో మీరు వాళ్ళతో కూర్చోండి. ఆ తర్వాత మీరు దీని గురించి ఆలోచించవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో వాల్యూస్ వర్సెస్ డ్రీమ్స్ అనమాట. మనం లైఫ్ లో చూస్తున్నట్టయితే మనం చేసే ఇట్ మే బి జాబ్ ఆర్ ఇట్ మే బి ప్రొఫెషన్, ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ బిజినెసెస్, ఇవన్నిటిని మనం లైఫ్ లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. సో దాంట్లో మెయిన్ గా ఏంటంటే మనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మనకంటూ ఒక ప్రొఫెషన్ కానీ ఒక ఎర్నింగ్స్ కానీ
సమాజంలో కానీ, ఫ్యామిలీలో కానీ, యాజ్ ఎస్ ఇండివిజువల్ పర్సనల్ లెవెల్లో కానీ మనకు కొన్ని ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు మనకంటూ అవసరాలు అవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు డబ్బుతోటి, టైం తోటి, సెక్యూరిటీ తోటే ముడిపడి ఉంటాయి. సో వి మనం మన లెవెల్లో చేస్తా ఉంటాం. మనకు లైఫ్ లో కావాల్సినటువంటి అవి టాంజబుల్, ఇంటాంజబుల్ థింగ్స్ ఏవేవైతే కావాలో అవన్నిటి కోసం మనం లైఫ్ లో చేస్తా ఉంటాం ఏదో ఒకటి. దానిలో మెయిన్ గా ఏంటంటే బేసిక్ నీడ్స్ అనుకోండి, రోటీ కపడా మకాన్ అనుకోండి. అందరి దగ్గర ఉన్నాయా అంటే ఉండొచ్చు, బట్ అవి రియల్ గా వాళ్ళు అనుకున్నట్టే ఉన్నాయా అవి? అందులో కూడా ఏంటంటే సపోజ్ ఒక ఇల్లే కావాలనుకోండి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి అని ఉంటుంది, ఒక మంచి డ్రీమ్ హౌస్ కావాలని ఉంటుంది. బట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఈ రోజు ఇంకా కొద్దిగా డబ్బులు ఉంటే దాన్ని మార్చాలని అనుకుంటారు కదా. అది కారు కావచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ కోసం లైఫ్ స్టైల్, ఇవన్నిటిని చూసినట్టయితే ఇక్కడ ఒక కారే కావచ్చు, మనం ఈ రోజు ఏదైతే మన దగ్గర ఉందో దానికంటే ఇంకా కొంచెం మంచిది కావాలి అని అనుకోవడం మానవ సహజం అది. బట్ మన దగ్గర ఏమి ఆప్షన్స్ లేక ఏంటంటే మనం అవి చేస్తూ ఉంటాం. మనం చేయాల్సింది కూడా హైయెస్ట్ లెవెల్లో మన మాక్సిమం పర్ఫార్మెన్స్ మనం చేస్తూనే ఉంటాం. బట్ అక్కడ కొన్ని సర్టెన్ లిమిటేషన్స్ ద్వారా ఏంటంటే మనం వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట. ఇట్ మే బి టాంజబుల్స్ కావచ్చు, ఇంటాంజబుల్స్ కావచ్చు, మనకు నేమ్ ఫేమ్ రికగ్నిషన్ కావచ్చు, ఆ తర్వాత చాలా రకాలుగా లైఫ్ లో మనం ఏవేవైతే కావాలనుకుంటామో అవన్నిటిని మనం పొందడానికి మన సాయ శక్తుల మనం కృషి చేస్తూనే ఉంటాం. బట్ ఆ క్రమంలో జరుగుతుంది ఏంటంటే ఒక్కొక్కప్పుడు మన ఫ్యామిలీని కానీ, మన వెల్ బీయింగ్ అంటే హెల్త్ ని కానీ, మన స్పిరిచువాలిటీని కానీ, మన విశ్వాసాలను కానీ, ప్రిన్సిపల్స్ ని కానీ, ఇవన్నిటిని మనం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. సపోజ్ డెప్ట్ అనుకోండి, ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్టయితే ఈఎంఐ ఫ్రీ లైఫ్ అనేది ఒక మిత్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర అంటే మన సిస్టమే ఆ రకంగా ఉంది అన్నమాట. సో మనం మన ఫ్యామిలీ కొంతమంది ఏంటంటే ఈవెన్ ఉద్యోగాల కోసము వాళ్ళ ఫ్యామిలీని వదిలేసిన కాదు, దేశాలని వదిలేసిపోయి అక్కడ సంపాదన కోసం వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. సో మనం చూస్తూనే ఉన్నాం ఈ కరోనా టైంలో వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా చేయాలంటే కూడా వాళ్ళ డబ్బున్నగా ఏం చేయలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. హెల్త్ గురించి చూసినట్టయితే ఈ రోజు మనము స్ట్రెస్ అనేది చాలా రకాలుగా ఇప్పుడు మనం ఈ పాండమిక్ టైంలో చూస్తున్నాము. ఇండెఫినెట్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు అనే దాంట్లో ఏంటంటే స్ట్రెస్ ఎన్నో రకాలుగా లైఫ్ లో ఈవెన్ ఒక వ్యక్తి అంటే పుట్టిన ఒక సంవత్సరం 2 ఏళ్ల వరకు కూడా ఏంటంటే స్కూల్కి వెళ్ళడం అనేది అంతవరకు ఓకే. బట్ ఎప్పుడైతే స్కూల్ అనేది వచ్చిందో అప్పటి నుండి లాస్ట్ మనము చనిపోయేంత వరకు దాకా మనము ఈ స్ట్రెస్ ఫ్రీ నుండి బయటకు వచ్చేది అనేది కనిపించింది మనకు. అది ఒక రకంగా దొరకదనే చెప్పొచ్చు అనమాట. సో దాంట్లో స్ట్రెస్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ద ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. సో ఈ రకంగా మనం వెల్ బీయింగ్ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావడం కావచ్చు, లేదంటే మన ప్రిన్సిపల్స్ ని ఒక్కొక్కసారి మేము కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ లలో లేదంటే కమిటీస్ లో వాటిలలో చాలా గవర్నమెంట్ మంచి మంచి పోస్టులలో ఉంటాం మేము. బట్ ఎక్కడో ఒక దగ్గర మేము అంటే వాటిని ఇష్టం లేకపోయినా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. అక్కడ మనం చేస్తున్నది ఉద్యోగం కాబట్టి మనం అక్కడ ఏం చేయాలో అదే చేయాల్సి ఉంటది. మన వాల్యూస్ మన ప్రిన్సిపల్స్ అనేది అంతగా అక్కడ దానికి వాల్యూ ఉండదు అనమాట. సో లెగసీ ఇప్పుడు మనము ఒక రకంగా చూసినట్టయితే లైఫ్ అంతా చేసిన తర్వాత వాట్ వీఆర్ గివింగ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళకి అప్పులు మిగులుస్తున్నామా, ఆస్తులు మిగులుస్తున్నామా? నెక్స్ట్ ఏంటంటే మనం వాళ్ళ కోసం ఏమి ఇస్తున్నాం అనే దానికంటే వాళ్ళ లోపల ఏం వాల్యూస్ ఇస్తున్నాము నెక్స్ట్ జనరేషన్ కి. మనం ఏదైతే చేస్తుంటామో అదే మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కావచ్చు వాళ్ళు చూసి అదే చేస్తారు కదా. సో విషయం ఏంటంటే ఇక్కడ దేర్ ఆర్ సో మెనీ మనము కావాలనుకునే ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఇవన్నిటిని ఎక్కడో ఒక దగ్గర మనం కాంప్రమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతటా అట్లాగే అనేది చెప్పలేం, బట్ మోస్ట్ ఆఫ్ ది టైంలో మన డ్రీమ్స్ కోసం మన వాల్యూస్ ని ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక లెవెల్లో మనం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది అనమాట. బట్ దిస్ ఈస్ ద బిజినెస్ వేర్ వీ కెన్ వితౌట్ కాంప్రమైజింగ్ అవర్ వాల్యూస్ వీ కెన్ ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్స్. మనం ఏవి కావాలనుకుంటే అంత, ఎంత కావాలనుకుంటే అంత మనం పొందొచ్చు అనమాట. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణం చూసి నాకు బిజినెస్ అంటే ఓహో ఇట్లాగే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత బిజినెస్ అంటే ఎవరో మనుషులను వచ్చేసి ఇట్లా డబ్బు సంపాదిస్తారు, బిజినెస్ అనేది కరెక్ట్ కాదనే దాంట్లో పెరిగిన నేను. బట్ ఎప్పుడైతే నేను బ్రిడ్ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత బిల్ బిట్ని చూసిన తర్వాత అప్పుడు అనిపించింది ఇతను ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఇతను పర్సనల్ ప్లేన్స్ దగ్గర దాకా ఉన్నాడంటే బిజినెస్ లో కూడా
మంచి బిజినెస్ లో ఉంటాయి అనేది నాకు దీని ద్వారా తెలిసింది అనమాట. దిస్ ఈస్ ద ఆపర్చునిటీ వేర్ వీ కెన్ ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ అవర్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చింది ఏమంటే అసలు యాక్చువల్ గా బిజినెస్ ఓనర్షిప్ అంటే యాక్చువల్ గా బిజినెస్ అంటే ఏమి? ఈ స్లైడ్ లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనం డబ్బు సంపాదించడానికి ఇవే 4 మార్గాలు ఉంటాయి. నంబర్ 1 ఈజ్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఆర్ బిగ్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. వీటిని మనం చూసినట్టయితే ఎంప్లాయీ అంటే వాళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ కోసం కానీ లేదంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కోసం కానీ వాళ్ళు అక్కడ వాళ్ళ టైం వేస్తారు, దాంతో డబ్బు సంపాదిస్తారు. సో వీళ్ళ దగ్గర ఏమంటే ఈ రకంగా ఉంటుంది అనమాట. మెయిన్ గా కోర్ వాల్యూస్ ఏముంటాయంటే దీంట్లో సేఫ్ సెక్యూర్ జాబ్ అనేది, అంటే ఎక్కడైనా కానీ ఏంటంటే వీళ్ళు ఒక సెక్యూరిటీ అనేది వీళ్ళకి మెయిన్ గా అది ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ వీళ్ళు మనం ఒక 1,00,000 రూపాయలది ప్రైవేట్ జాబ్ ఉంది అనుకోండి, అదే 70,000-80,000 గవర్నమెంట్ జాబ్ ఉంది అని అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ, ఎందుకనంటే అక్కడ సెక్యూరిటీ బాగుంటది అనేది. సో దిస్ ఇస్ ద కోర్ వాల్యూ అనమాట. సో వాళ్ళకి ఏమంటే దీంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టేది లేదు, పెద్ద అదేం లేదు. చదువుకొని ఒక డిగ్రీ ఎగ్జామ్స్ రాసి ఏదో ఒక రకంగా మనము ఉద్యోగం సంపాదించుకున్నామంటే దాంట్లో మనకి ఎక్కువ హెడేక్స్ ఏమి ఉండవు. బస్ పోయి వర్క్ చేసుకొని వచ్చినామంటే మనం ఫ్రీగా మనం లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే మైండ్ సెట్ లో వీళ్ళు ఉంటారు అనమాట. ఒకవేళ ఎవరికైతే లిమిటేషన్ దాంట్లో ఉండి సింపుల్ గా కావాలనుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ వాళ్ళ డ్రీమ్స్ ఎక్కువగా ఉండి వాళ్ళ దీంట్లో లిమిటేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకోలేక వాళ్ళ స్ట్రెస్ కు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లోనే వేర్వేరు రకాల వాటిలలో అంటే ప్రాపర్ వాటి కానటువంటి వాటిలలో ఇన్వాల్వ్ కావడం అనేది జరుగుతుంది. మేము చూస్తూ ఉంటాం కదా, ఎంతో మంది ఈవెన్ గవర్నమెంట్ ప్రైవేట్ వాటిలలో మేము ఒకసారి విన్నది అంటే చూసింది ఏంటంటే జైపాల్ గెట్టి అనే ఒక అతను సెల్ఫ్ మేడ్ మిలియనర్. ఆయన ఏం చెప్పిందంటే లైఫ్ లో కనుక మనం ఫైనాన్షియల్ గా సక్సెస్ కావాలనుకుంటే ఉద్యోగం ద్వారా అంటే ఇమాన్దారిగా నిజాయితీగా ఉద్యోగం చేసి ఫైనాన్షియల్ గా ఎవరు కూడా రిచ్ కాలేరు అనేది అనేది ఒక స్టేట్మెంట్ అనమాట. కానీ ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఏంటంటే అది లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి ఎట్లాగైనా వేరే దారులు ఏదైనా కానీ మనం రిచ్ కావాలనే ఒక కాన్సెప్ట్ వీళ్ళల్లో ఉండేందంటే ఎక్కడో ఒక దగ్గర అది ప్రాబ్లం కి దారి తీస్తుంది అనమాట. సో నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే దీంట్లో వీళ్ళ స్కిల్ బేస్డ్ అనమాట. వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి ఉద్యోగం చేయరు, బట్ వాళ్ళకు వాళ్ళే ఉద్యోగం చేస్తారనమాట. అంటే ఇక్కడ వాళ్ళు ఒక రకంగా ఏంటంటే చిన్న షాప్స్ కావచ్చు లేదంటే ఒక ప్రొఫెషనల్స్ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ స్కిల్ ని వాళ్ళు ట్రేడ్ చేసుకొని వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. నో డౌట్ వీళ్ళ దగ్గర డబ్బు బాగానే ఉంటుంది, బట్ వీళ్ళ దగ్గర సమయం ప్లస్ సెక్యూరిటీ ఉండే అనమాట. ఎంప్లాయ్మెంట్ వాళ్ళ దగ్గర కూడా అంతే అనమాట. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సెక్యూరిటీ లేని సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ అనేది ఏంటంటే ప్రపంచంలో 95% వీళ్ళు మనుషులు దీంట్లోనే ఉంటారు. బట్ ట్రాజెడీ ఏమంటే ప్రపంచంలో ఉన్నటువంటి 5-10% వెళ్తే వీళ్ళందరూ దగ్గర కలిసి ఉంటుంది అనమాట. అంటే దే ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ రిచ్ అనమాట. ఎందుకనంటే వీళ్ళ దగ్గర టైం వేసే వీళ్ళు డబ్బు సంపాదిస్తారు కాబట్టి టైం లిమిటెడ్ ఉంటది కాబట్టి వీళ్ళ ఇన్కమ్ ఎప్పుడు కూడా లిమిటెడ్ ఉంటుంది. తర్వాత వీళ్ళు సెక్యూరిటీ అనేది ఎప్పుడు ఉండదు, ఎందుకనంటే ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఒక 1,00,000 రూపాయలు ఆపరేషన్ తీసుకునే వ్యక్తి కూడా ఒకవేళ ఆయన ఏదన్నా ఆయన ఫింగర్ కి ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, వాళ్ళు ఆపరేషన్ చేయలేరు అంటే వాళ్ళది సెక్యూర్ కాదన్నట్టే కదా. సో ఈ రకంగా ఏంటంటే వీళ్ళది సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. వీళ్ళ లోపల లిమిటేషన్ ఆఫ్ ఇన్కమ్, లిమిటేషన్ ఆఫ్ టైం, ఈ రకంగా ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది అనమాట. బట్ అదే కనుక మనం రైట్ సైడ్ చూసినట్టయితే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ముందు మనం అగర్ ఇన్వెస్టర్స్ కోసం చూసినట్టయితే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానే వాళ్లకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా డబ్బే వాళ్లకు డబ్బు సంపాదిస్తుంది అనమాట. అంటే ఇన్వెస్టర్ అంటే ఇక్కడ ఏదో చిన్నగా 2-3 ఫ్లాట్స్ కొనుక్కొని లేకపోతే ఏదో ఇంటికి కిరాయి వస్తుందని అలాంటిది కాదనమాట. బిగ్ ఇన్వెస్టర్స్ అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ చూసినట్టయితే బిజినెస్ ఓనర్స్ ఏంటంటే వీళ్ళు ఒక సిస్టమ్ ను క్రియేట్ చేస్తారు, తర్వాత ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్. అంటే ఇది ఒక ఇండస్ట్రియల్ ఏజ్ లో మనం మాట్లాడుకునే దాన్ని చూసినట్టయితే ఇందాక మనం మాట్లాడిందంటే ఇండస్ట్రియల్ ఏజ్ గురించి అనమాట. దాంట్లో వీళ్ళ దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి ఎంప్లాయీస్ ని పెట్టుకుంటారు. అంటే వీళ్ళు చేసే పనిని ఏం చేస్తారంటే వీళ్ళు కాకుండా వీళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళ టైంను పర్చేస్ చేసి, ఇందాక మనం అనుకున్నాం కదా
ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళ టైంను వీళ్ళు పర్చేస్ చేస్తారు యాజ్ ఎ ఎంప్లాయీస్ గా పెట్టుకొని వాళ్ళతోటి వీళ్ళు పని చేయించుకుంటారు అనమాట. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక టాటా ఉన్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్ కి టాటా, మనం ఈ రోజు ఒక ఉద్యోగము ఒక వ్యాపారం చేయాలంటేనే మనకు కష్టం అయిపోతా ఉంటది. బట్ టాటా నంబర్ ఆఫ్ బిజినెసెస్ చేస్తూ ఉంటారు. దాదాపు ఏంటంటే 100 and 120 బిజినెస్ అట్లా వాళ్ళ ఉన్నాయి. ఏ మన చుట్టుపక్కల ఉన్న ఏ వస్తువులను చూసినా ఎక్కడో ఒక దగ్గర అంటే ఇలాంటి టాటా, బిర్లా, అంబానీస్ ఇలాంటి వాళ్ళే చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టాటా ఉన్నాడు అనుకోండి, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అతను ఒక కార్ తయారు చేస్తున్నాడు అనుకోండి. కార్ తయారు చేయడానికి ఆయనకి ఆటోమొబైల్ ఇంజనీర్ అయినా అవ్వచ్చు, అయినా చేయడు ఆయన. ఎందుకనంటే ఆయన చేస్తే ఎంతవరకు లిమిటేషన్ గా ఉంటది. ఆయన కొంతమంది ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటాడు. వాళ్ళకు వాళ్ళ టైం ని వాళ్ళ ఎక్స్పర్టైజ్ ని కొని ఏం చేస్తున్నాడంటే వాళ్ళతోటి కార్ తయారు చేపిస్తాడు. అంటే ఎంప్లాయీస్ ఆయన కోసం వర్క్ చేస్తున్నారు కదా. అదే మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అతని కార్లను అమ్ముతా ఉంటారు. కానీ అతను అక్కడ కారు తయారు చేయట్లేదు, అమ్మట్లేదు. బట్ ఈ తయారు చేయడానికి ఎంప్లాయీస్, అమ్మడానికి సెల్ఫ్ ఎంప్లాయీస్ ఇతని కోసం పనిచేస్తా ఉన్నారు. సో ఈ రకంగా ఏంటంటే, వీళ్ళ దగ్గర ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అనే అది ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత వీళ్ళు ఏమంటే ఒక 500 ఎంప్లాయీస్ కంటే ఎక్కువగా ఒక సిస్టమ్ అక్కడ వర్క్ చేస్తుంది కాబట్టి వీళ్ళు దగ్గర టైము, మనీ, సెక్యూరిటీ 3 కూడా ఉంటాయి, హెల్త్ కూడా ఉంటుంది. సో వీళ్ళు మన బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కనుక చూసినట్టయితే ప్రపంచంలో కేవలం 5 to 10% వాళ్ళే ఉంటారు. బట్ వీళ్ళ దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి 90 to 95% ఆఫ్ వెల్త్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో వీళ్ళు ఒక మంచి చాయిస్ ఆఫ్ లైఫ్ ను లీడ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఇండస్ట్రియల్ ఏజ్ అన్నమాట. సో ఈ రోజుల్లో కనుక ఒకవేళ మనం ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుండి బిజినెస్ ఓనర్ గా రావాలనుకుంటే, ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్ గా మనమైతే ఒక కామన్ పీపుల్ మాత్రం ఇవేవి చేయడానికి వాళ్ళ దగ్గర అంత అవకాశాలు, స్ట్రెంగ్త్ అయితే ఉండదు. సో ఈ మారుతున్న ఈ క్రమంలో ఏంటంటే, దిస్ ఈజ్ నౌ ఇన్ఫర్మేషన్ ఏజ్. దీంట్లో ఏంటంటే వెరీ లిటిల్ అండ్ నో ఇన్వెస్ట్మెంట్. ఒక రకంగా చెప్పాలనంటే, ఈ టెక్నాలజీ వచ్చింది తర్వాత చాలా ట్రెండ్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏంటంటే, ఈ రోజుల్లో ఏంటంటే ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మనము ఒక 500 ఎంప్లాయీస్ ని పెట్టుకోవడం కంటే పార్ట్నర్స్ పెట్టుకుంటాం. మనం ఇప్పుడు ఏ బిజినెస్ అన్నా చేయాలన్నా కానీ మనం ఒక 500 ఎంప్లాయీస్ ని పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ ఏం కాకుండా ప్రతి బిజినెసెస్ కూడా ఈ రోజు ఏంటంటే ఇన్ఫర్మేషన్ మోడల్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనము కొంతమందిని బిజినెస్ ఓనర్స్ ని కలిపి మనము ఇప్పుడు సపోజ్ ఒక ముందు మనం మాట్లాడతాం ఇది ఎట్లా జరుగుతుంది అనేది. సో బిజినెస్ ఓనర్స్ అయినప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సాలరీస్ ఏమి ఉండవు, వాళ్ళే రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ రకంగా వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటారు. యాజ్ ఏ మనం అక్కడ అట్మాస్ఫియర్, ఒక ఈకో సిస్టమ్, ఒక కల్చర్ దాన్ని మనం డెవలప్ చేస్తాము. సో దట్ ఏంటంటే మనం ఇండస్ట్రియల్ ఏజ్ లో ఏ రకమైనటువంటి బిగ్ బిజినెసెస్ వాళ్ళు చేసేది ఏదైతుందో మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ లో తక్కువ లేదంటే లిటిల్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనము సేమ్ అదే కాన్సెప్ట్ ను ఇక్కడ మనం చేసుకునే అవకాశం ఉంది. అదే ఈ బిజినెస్ అన్నమాట. దీంట్లో జరుగుతుంది ఏంటంటే, ఇండస్ట్రియల్ ఏజ్ లో మనం చూసినట్టయితే అక్కడ జాబ్ చేస్తాం. మనం జాబ్ లో ఏం జరుగుతుంది, మనము మన టైం ని మనీ కోసం ట్రేడ్ చేస్తాం. ఎక్కడో ఒక దగ్గర కంపెనీలను, గవర్నమెంట్లను మనం ఏం చేస్తాం, మన టైం అక్కడ వేసి అక్కడ నుండి మనం మనీ తీసుకుంటాం. సో దట్ ఏంటంటే ఆ కంపెనీలు ఏంటంటే మనలాంటి ఎంతో మంది వాళ్ళ టైం ను యూజ్ చేసుకొని వాళ్ళ అసెట్స్ ను వాళ్ళు డెవలప్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒక కంపెనీలో వర్క్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే తండ్రి చేసినప్పటికీ, కొడుకు చేసినప్పటికీ కంపెనీ ఎంతో పెరిగిపోయి ఉంటది. ఎట్లా పెరిగింది అది అంటే మనలాంటి ఎంతో మంది కలిసి ఆ కంపెనీ ఆ రకంగా పెంచినారు అనమాట. సో అక్కడ నుండి ఏంటంటే మనం టైం వేసినాము, మనీ తీసుకున్నాము, మనది అక్కడ నుండి మనకి అక్కడ ఏమీ హిస్సా లేదనమాట. బట్ వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ అసెట్స్ మాత్రం పెరుగుతా ఉన్నాయి. సో సెకండ్ వైపు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ మనకు వచ్చినటువంటి మనీని మనం ఏం చేస్తున్నాము, షాప్స్ లలో వెళ్తా ఉన్నాము. ఆ షాపులలో మనకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడం కోసము ఆ మనీని ఇచ్చేసి మనం ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఈ రకంగా మనం షాప్స్ వాళ్ళ యొక్క అసెట్స్ ని పెంచుతా ఉన్నాం. మనం చిన్నప్పుడు చూసిన షాప్ ఈ రోజు ఎంతో పెద్దదైపోయింది. ట్రెండ్స్ ప్రకారంగా, టెక్నాలజీ ప్రకారంగా రకరకాలుగా మార్పులు చెందుతూ అది పెరుగుతూనే ఉండింది. బట్ మనం జీవితాంతం మనము కష్టపడి వర్క్ చేసినా గానీ మనం ఎక్కడ ఉన్నామంటే వీఆర్ సేమ్
ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. మన నెక్స్ట్ జనరేషన్, మన పాత వాళ్ళు, మనము, మన వచ్చే వాళ్ళు కూడా ఈ మోడల్లో ఉన్నట్టయితే మనం జస్ట్ లైఫ్ ను వీళ్ళ కోసమే మనం వర్క్ చేస్తూ ఏదో మనము మంచి మంచి టైటిల్స్, నేను అది నేను ఇది అని అనుకుంటాం. కానీ ఓవరాల్ గా చూసినట్టయితే మన దగ్గర పెద్ద టైం ఉండదు, మన దగ్గర పెద్ద డబ్బు ఉండదు, లైఫ్ స్టైల్ ఏవి ఉండదు అనమాట. వై? బికాస్ వీఆర్ బిల్డింగ్ ద అసెట్స్ ఆఫ్ అదర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ యొక్క జాబ్ వల్ల కావచ్చు, లేదంటే దుకాణాల వల్ల కావచ్చు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడం కోసం, ఒక టాటా ఉన్నారు అనుకోండి. ఆయన ఒకవైపు మనం అక్కడ వెళ్ళి జాబ్ చేస్తా ఉన్నాము, మనకు డబ్బు ఇస్తున్నాడు. ఆయన ఇంకొక వైపు ఒక షాప్ తెరిచి పెట్టినాడు, గ్రాసరీ స్టోర్ కూడా అయిందే ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ మనకు డబ్బు ఇస్తున్నాడు, ఆ షాప్ దగ్గర నుండి మళ్ళీ డబ్బు తీసేసుకుంటున్నాడు. అర్థమైంది కదా? సో మనం లాస్ట్ ఏంటంటే సింపుల్ గా మళ్ళీ మనం మిగిలిపోతున్నాం. సేమ్ ఇదే మన నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తున్నాం. బట్ ఇక్కడ మనము ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఏంటంటే మన దగ్గర ఒక అవకాశం ఉంది. ఏమంటే జస్ట్ మనము మన పని ఏదైతుందో దాన్ని చేసుకుంటూనే ఎక్స్ట్రా మనం కొంచెం లుకింగ్ జోన్ లో ఉన్నట్టయితే మనం కూడా ఒక మన నెట్వర్క్ ను క్రియేట్ చేసుకొని ఆ నెట్వర్క్ ద్వారా ఇక్కడ మనము కొంత మన సామాన్లు కొనుక్కునే పర్చేసింగ్ ఆ మెథడ్స్ ని మనం కొంచెం చేంజ్ చేసుకొని అకార్డింగ్ టు ఈ రోజు ఉన్న ట్రెండ్స్ ప్రకారంగా ఇక్కడ మనం రెండు వైపులా మన బిజినెస్, మన అసెట్స్ ను బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు ఒక అది కూడా వస్తుంది అనమాట, అంటే ఒక బిజినెస్ అవకాశము, ఆపర్చునిటీ కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇది ఎట్లా అనేది మనం ముందు చూద్దాము. సో దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఎకానమీ. సో మనం ఇంతకుముందు చూసినట్టయితే ఎన్నో రకాలుగా ఈ రిఫార్మ్స్ అనేవి జరుగుతూ వచ్చినాయి. సో దాంట్లో లేటెస్ట్ గా ఏంటంటే, పాత రోజుల్లో ఏంటంటే వ్యవసాయమే ఉండేది, ఆ తర్వాత అగ్రికల్చర్ వచ్చింది, ఇండస్ట్రియల్ ఏజ్ వచ్చింది. బట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ఎకానమీలో ఇందాక మనం అనుకున్న వాటిని అన్నిటిని ఇక్కడ సమప్ చేసి చూసినట్టయితే, ఒకవేళ ఒక ఊబర్ ఉంది కదా, ఊబర్ వాళ్ళు ఏంటి, దట్ ఇస్ ఒక కంపెనీ. అది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమి వాళ్ళ దగ్గర కావాలనుకుంటే, ఇందాక మనం అనుకున్నాం కదా ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్లో చూసినట్టయితే, వాళ్ళు కొన్ని కార్లు పెట్టుకొని కొంతమందిని ఎంప్లాయీస్ ని పెట్టుకొని వాళ్ళతో నడిపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి అవన్నీ చేసేసి వాళ్ళు డబ్బులు సంపాదించేటోళ్ళు. అది ఒక రకంగా ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్ అది. బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్ మోడల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, వాళ్ళు ఒకవైపు కార్లు కొనట్లేదు, డ్రైవర్లకు శాలరీలు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నారు. టైఅప్ చేసుకొని అటువైపు కార్ డ్రైవర్ కావచ్చు, ఓనర్స్, వాళ్ళతోటి కార్లు తీసుకొని ఇటువైపు కస్టమర్స్ తోటి కస్టమర్ నెట్వర్క్ పెంచుకొని వాళ్ళిద్దరికి వాళ్ళ ఒక సర్వీసెస్ ని వాళ్ళు ఆఫర్ చేస్తూ మధ్యలో డబ్బులు సంపాదిస్తున్నారు. రెండో వైపు చూస్తున్నట్టయితే కార్ ఓనర్ ఉన్నారు అనుకోండి. ఆ కార్ ఓనర్ ఇన్ని రోజులు కనుక వాళ్ళ దగ్గర కార్ ఉన్నట్టయితే వాళ్ళు ఒకవేళ జాబ్కి వెళ్ళొస్తారు, ఆ తర్వాత ఖాళీగానే ఉంటుంది. లేదంటే కొంతమంది ఖాళీగా కారే ఉందనుకోండి, దానివల్ల దానికి ఒక రకంగా లయబిలిటీ కదా. అంటే అసెట్ కి లయబిలిటీకి తేడా ఏంటంటే, మన పాకెట్ లో ఏదైతే డబ్బులు వేస్తాయో వాటిని అసెట్స్ అంటాము, మన పాకెట్ నుండి డబ్బులు తీసే వాటిని మనం లయబిలిటీస్ అంటాం. సో ఇక్కడ కార్ ఏంటి, మనకు ఒక లయబిలిటీ అన్నమాట. అది మన పాకెట్ నుండి డబ్బులు తీస్తూనే ఉంటుంది, దాన్ని వాడినా వాడకపోయినా. సో దానికి పెట్రోల్ కో సర్వీస్ కో ఏదో ఒక రకంగా అది మనకు డబ్బులు తీస్తూనే ఉంటుంది. సో మనం ఒక వైజ్ ఐడియా ఏమంటే, మనము ఒక డ్రైవర్ తో కార్ ని ఒక ఊబర్ తోటి మనము టైఅప్ చేసినాం అనుకోండి, దానికి ఈఎంఐలు కానీ దాని ఖర్చులు కానీ అన్ని పోను ఎంతో కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకు వస్తుంది. అంటే ఇక్కడ మనం చేసింది ఏంటంటే, ఇందాక మనం అనుకున్న ఇండస్ట్రియల్ ఏజ్ నుండి మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఏ రకంగా అయితే బిజినెసెస్ అనుకున్నామో అది ఇక్కడ ప్రాక్టికల్ గా జరుగుతుంది అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి లయబిలిటీస్ ని మనం అసెట్స్ రూపంగా మార్చుకొని మనం కూడా ఒక బిగ్ బిజినెస్ కేటగిరీలోకి రావడానికి ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. దాన్ని మనం ప్రాక్టికల్ గా చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు ఉపయోగపడే వస్తువులు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కొంటూనే ఉంటారు. మనం దీన్ని అవునన్నా కాదన్నా ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఇంటాంజిబుల్ పవర్ అన్నమాట, కస్టమర్ పర్చేసింగ్ పవర్ అనేది మనం దాన్ని తెలియకుండానే మనం వేరే వాళ్ళకు అన్పెయిడ్ ఎకానమీలో వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాం మనం. బట్ ఎప్పుడైతే మనకి అవకాశం ఈ ప్లాట్ఫామ్ ఎకానమీ ద్వారా మనకి ఎడ్యుకేషన్, ఈ అవేర్నెస్, మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, మనం ఎట్లాగో ప్రొడక్ట్స్ అయితే ఎక్కడో ఒక దగ్గర కొనాల్సిందే. బట్ ఆ కొనాల్సిందేదో మనం ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఇక్కడ నుండి కనుక మనం కొనుక్కున్నట్టయితే ఆ లయబిలిటీ కాస్త మన ఎసెట్ గా మారి అది మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఇచ్చే రకంగా మనకు ఒక అవకాశం ఉంటుంది అనమాట. దానికి
ఎట్లాగంటే ఇప్పటి వరకు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నేను 25 సంవత్సరాలు చదివి ఉద్యోగం ఇవన్నీ వచ్చిన దగ్గర నాకు ఎక్కడైనా కానీ బిజినెస్ అంటే ఒక అండర్స్టాండింగ్ కానీ, దాంట్లో అసలు కావాల్సినటువంటి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ కానీ, లేదంటే స్కిల్స్ కానీ, ఈ మైండ్ సెట్ కానీ, ఇవన్నీ నా దగ్గర ఏం లేవు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే, బిజినెస్ లో ఎంత మంచి అవకాశాలు ఉన్నా కానీ మళ్ళీ వెళ్ళి ఉద్యోగం ఎందుకు చేస్తారంటే, బిజినెస్ నేను చేయలేను, నా వల్ల కాదు, నా దగ్గర క్యాపిటల్ లేదు, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, మెంటర్షిప్ లేదు, ఇవే ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. బట్ దిస్ ఈస్ ద బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటంటే, ఇందులో ఒక సక్సెస్ఫుల్ ప్రాక్టికల్లీ ఈ బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ అయినటువంటి కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ మన కోచ్ చేస్తారు, మెంటర్షిప్ చేస్తారు ప్రాక్టికల్ గా అనమాట. ఈవెన్ ఒక MBA లో కూడా మేము చాలా మంది వాళ్ళని కలుస్తా ఉంటాము. బట్ వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా ఎక్కడ వాళ్ళు జాబ్ చేసింది సార్, వాళ్ళు బిజినెస్ చేసింది ఏముండరు, వాళ్ళు కూడా అక్కడ థియరిటికల్ గానే చెప్తా ఉంటారు. బట్ దిస్ ఈస్ ద రియల్ బిజినెస్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి సిస్టమ్ అన్నమాట. దీనికోసం మీరు స్టార్టింగ్ లోనే మనం అనుకున్నాం కదా, రాబర్ట్ కియోసాకి అనే అతనే ఈ కాన్సెప్ట్ మొత్తం ఇచ్చినారనమాట. ఆయన ఈ 3 బుక్స్ ఉన్నాయి. ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడీ, రెండోది ఏంటంటే బిజినెస్ స్కూల్, లేటెస్ట్ ఏంటంటే బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ. దాంట్లో మనం చూసినట్టయితే ఈ 4 క్వాడ్రెంట్స్ గురించి, తర్వాత 8 అసెట్స్ గురించి చాలా క్లియర్ గా డీటెయిల్స్ గా ఇచ్చినారు. సో ఎనీబడి యు ఆర్ లుకింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, నాట్ ఓన్లీ దిస్, ఎనీ బిజినెస్ ఆపర్చునిటీ అనుకున్నప్పుడు కంపల్సరిగా ఈ బుక్స్ ను చదివితే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి బ్రిట్ వరల్డ్ వైడ్ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనకు ఒక కోచింగ్, మెంటరింగ్ ప్రాపర్ గా మనకు యాజ్ ఏ పర్సనల్ లెవెల్లో మన స్కిల్స్, మన స్ట్రెంగ్స్ అండ్ వీక్ వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ప్రాపర్ గా రెగ్యులర్ నేషనల్, లోకల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకు ఇక్కడ కోచింగ్ అనేది, మెంటరింగ్ అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ మెయిన్ గా ఏంటంటే మైండ్ సెట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. దీనికి మన దగ్గర మొబైల్ యాప్స్ కానీ, ఆన్లైన్ రిసోర్సెస్ కానీ, ఇక్కడ స్మార్ట్ టచ్ అనే యాప్ కానీ, లేదంటే చాలా రకాలుగా ఏంటంటే వీళ్ళ దగ్గర కొన్ని థౌజండ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్, ఎంతో మంది సక్సెస్ఫుల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాక్టికల్ గా వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినారు, వాళ్ళ టీచింగ్స్ కానీ అవన్నీ కూడా మనకు ఒక మొబైల్ యాప్ ద్వారా మనకు ఇక్కడ ఆన్లైన్ లో, ఇంతకు ముందు ఏంటంటే మనము వాటిని సీడీలు, ఆడియో ఆ రకంగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక బటన్ వచ్చినామంటే మనము ఎన్నంటే అన్ని మనం సక్సెస్ స్టోరీస్ ని మనము డైరెక్ట్ గా వీడియోస్, ఆడియోస్ రూపంగా మనము దీంట్లో నేర్చుకోవడానికి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ కాన్ఫరెన్సెస్ ఆన్లైన్ లో కావచ్చు, ఇంతకుముందు ఆఫ్లైన్ లో జరిగేది, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఏంటంటే బిజినెస్ కాన్ఫరెన్సెస్. దిస్ ఇస్ ఆల్సో ఈ రోజు మనం చేస్తున్నది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ బిజినెస్ విత్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక పార్ట్ గానే మనం ఈ రోజు ఇది చేస్తాం అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తికి ఏ మాత్రం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ లేనటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక కంప్లీట్ సక్సెస్ఫుల్ ప్రాక్టికల్ ఎంటర్ప్రెన్యూర్ గా వాళ్ళకి ఇక్కడ ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్, మైండ్ సెట్, మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కార్పొరేషన్ ఏంటి, అసలు ఎక్కడ నుండి మనకు ఎవరు డబ్బులు ఇస్తారు, ఎట్లా వస్తాయి అనే దాన్ని చూసినట్టయితే, వీఆర్ యాక్సెస్ టు ఏ కార్పొరేషన్ కాల్ ద ఎంవే కార్పొరేషన్ అనమాట. ఎంవే గ్లోబల్ అనేది వీళ్ళు మనకు ఒక రకంగా ఏంటంటే, ఇప్పుడు ఒక మన ఇది అమెజానే ఉందనుకోండి, అమెజాన్ కొన్ని కంపెనీస్ తో టైఅప్ చేసుకుంటారు వాళ్ళు, ఆ తర్వాత కస్టమర్స్ కి వాళ్ళు ఆ సామాన్లను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అట్లాగే ఇక్కడ వీఆర్ టైఅప్ విత్ ఏ కార్పొరేషన్ ఆఫ్ ఎంవే అనమాట. వాళ్ళ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు మనకు ట్రైనింగ్స్ ఇస్తారు. సో ఈ రకంగా ఏంటంటే అక్కడ నుండి మనము ఒక వరల్డ్ లో బెస్ట్ కార్పొరేషన్ అనమాట. దాని క్రెడెన్షియల్స్ మనం ఇక్కడ కొన్ని చెప్పుకుంటున్నాము, బట్ దీనికోసం మనం ఎంత అంటే అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, చాలా ఉంది. బట్ దిస్ ఇస్ ద నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో దీని హిస్టరీ చూసినట్టయితే దాదాపు 60+ years నుండి ఇది మార్కెట్ లో ఉండింది గ్లోబల్ లెవెల్లో. సో మోర్ దెన్ 100 కంట్రీస్ లో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తా ఉందన్నమాట. 8.4 billion అనమాట, దాదాపు 64,000 crores కంటే ఎక్కువ సేల్స్ చేసినటువంటి గ్లోబల్ కార్పొరేషన్ అనమాట ఎంవే గ్లోబల్. దాదాపుగా 61.3 billion ఇన్ బోనస్ అండ్ ఇన్సెంటివ్స్ రూపంలో దాదాపు ఏంటంటే 43 lakh crores ఆఫ్ ఇన్కమ్ ఇప్పటి వరకు ఇది మనుషులకు పంచడం అనేది జరిగింది. ఈవెన్ మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన నుండి ఇప్పటి వరకు చూస్తుంటే మా ఆర్గనైజేషన్ లోనే కొన్ని కోట్లు ఈ బిజినెస్ ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ 20 years ఆఫ్ టోటల్ బోనసెస్ ఆఫ్ ఇన్సెంటివ్స్ కనుక క్యాల్కులేట్ చేసినట్టయితే
యాజ్ ఏ హోల్ ఇప్పటి వరకు కొంతమంది ఉండొచ్చు ఈ బిజినెస్ లో, లేకపోవచ్చు మా ఆర్గనైజేషన్ లో, బట్ వాళ్ళందరిది కనుక చూసినట్టయితే సమ్ కోర్స్ లలోనే ఉంటుంది అనమాట. సో ఈ రోజు చూసినట్టయితే 32 నంబర్ ఆన్ ద ఫోర్బ్స్ లిస్ట్. దాంట్లో మనకు బెస్ట్ బిగ్ బిజినెస్ వాటిలలో నంబరింగ్ ఉంటుంది అనమాట ఫోర్బ్స్ దాంట్లో 32లో. తర్వాత 1200+ పేటెంట్స్ అన్నమాట. దీని వెనకాల ఏంటంటే చాలా పెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. మేము యాజ్ ఏ ఒక రీసెర్చర్ గా ఒక దీంట్లో ఉన్నప్పుడు మాకు తెలుసు అనమాట అసలు పేటెంట్ అప్లై చేయడానికి పేటెంట్ వెనకాల ఎంత రీసెర్చ్ ఉంటుంది, దానికి ఏమేం పర్మిషన్స్ ఏమేం చేసి దానికి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎంత బ్యాకప్ ఉంటే గానీ మనం పేటెంట్స్ తీసుకోవచ్చు. అది కూడా నేషనల్ ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఇవన్నీ పెద్ద అదనమాట. సో ఇక్కడ మనకు దాదాపుగా 1200+ పేటెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే మనం ఇది దీని వెనక ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్ని కంపెనీలు తయారు చేస్తారు, బట్ దాని వెనకాల ఉన్నటువంటి R&D అనేది వాటి క్వాలిటీని ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ వీ కెన్ ట్రస్ట్ అనమాట. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, యాపిల్ కంపెనీ దాని బ్రాండ్ ఎందుకు అంత డిమాండ్ లో ఉంటది అని అంటే అక్కడ ఒక విశ్వాసం అన్నమాట. అంటే ఈ కంపెనీ చేస్తుంది అని అంటే అది కంపల్సరిగా మనం కళ్ళు మూసుకొని దాని మీద నమ్మొచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనేది ఆ యొక్క బ్రాండ్ యొక్క అదే అనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకుండా దీనికోసం ఎన్నో చాలా పెట్టుబడి పెట్టి దీని మీద వీళ్ళు ఫోకస్ చేస్తారనమాట. ఇంకో బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ మీద వీళ్ళకు అంత గట్టి నమ్మకం ఉంటుంది కాబట్టి వీళ్ళు 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. వాళ్ళకు రిజల్ట్స్ రాకపోయినా, క్వాలిటీ బాగాలేకపోయినా, లేకపోతే ఏ రకంగా అయినా కానీ ఏంటంటే 30 days లోపల వాళ్ళు 30% యూజ్ చేసి కూడా వాళ్ళు మళ్ళీ మనీ బ్యాక్ తీసుకోవచ్చు అనమాట. ఈ ఒక్కటి చాలా అనమాట ఈ బిజినెస్ మనము ఆప్ చేసుకోవడం కోసం. ఎందుకంటే మార్కెట్ లో చూసినట్టయితే ఎక్కడ కూడా ఈ రోజు కట్ త్రోట్ కాంపిటీషన్, ఒకసారి వస్తువు కొన్నామంటే మళ్ళీ వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటది. సో ఇవన్నీ కొన్ని పాయింట్స్ అన్నమాట. ఇవి కాకుండా దేర్ ఆర్ సో మెనీ రీజన్స్, క్రెడిబిలిటీస్ ఇవి ఉంటాయి. మీరు దీని గురించి స్టడీ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ప్రొడక్ట్స్ గురించి చూసినట్టయితే ఒకసారి మేడం చెప్తారు బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నమాట. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు అరుణ. నేను హౌస్ వైఫ్ తో పాటు ఎంబీఏ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో ప్రొడక్ట్స్ గురించి చెప్పే ముందు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెప్తాను బ్రీఫ్ గా. 1998 May 5, 1998 లో ఎంబీఏ ఇండియాలో లాంచ్ అయింది. సూపర్ ప్రీమియం వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ట్రిపుల్ ఈ ప్రొడక్ట్స్ ఎకనామిక్ ఎఫెక్టివ్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్. తర్వాత దీంట్లో వచ్చేసి మోర్ దెన్ 800 వరకు సైంటిస్టులు ఉంటారు. ఒక్కొక్క ప్రొడక్ట్ 2 నుండి 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి లాంచ్ చేస్తారు. 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటది. తర్వాత వచ్చేసి ఏమనంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ. తర్వాత దీంట్లో వచ్చేసి 6 కేటగిరీస్ ఉంటాయి. హోమ్ కేర్ ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కరికి ఇంట్లో రోజు పొద్దున్న లేవగానే అవసరం పడతా ఉంటాయి కదా. ఇంట్లో అదే అంట్లు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, తర్వాత ఇల్లు తుడుచుకోవడానికి. తర్వాత పర్సనల్ కేర్ వచ్చేసి ఇంట్లో ప్రతి పొద్దున్న లేవగానే మనకి పేస్ట్, నూనెలు, సబ్బులు ఇలాంటివి అవన్నీ అవసరం అన్ని దీంట్లో ఉన్నాయి. తర్వాత మోస్ట్ పవర్ఫుల్ బ్రాండ్ ఈ టైంలో అయితే మోస్ట్ పవర్ఫుల్ బ్రాండ్ ఏంటి? న్యూట్లైట్ చాలా మంది హెల్త్ చాలా సపోర్ట్ చేసింది, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. తర్వాత బ్యూటీ కేర్ లో వచ్చేసేసి సూపర్ ప్రీమియం బ్రాండ్ ఉంది, ప్రీమియం బ్రాండ్ ఉంది. తర్వాత అది అట్మాస్ఫియర్ డ్రైవ్ ఉంది, మినీ అట్మాస్ఫియర్ డ్రైవ్, కార్ అట్మాస్ఫియర్ డ్రైవ్ ఉంది. అది కాకుండా ఎంవే క్లీన్ కుక్వేర్. ఈ రోజు రేపు చాలా ఆయిల్ తిని తర్వాత వెళ్ళి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి మనము హాస్పిటల్లో డబ్బులు పెట్టే బదులు ఇంట్లోనే వితౌట్ ఆయిల్ తోటి స్టీమ్ తోటి మనము ఏం విటమిన్స్ మినరల్స్ పోకుండా మనం ఎంవే క్లీన్ లో వంట చేసుకొని తిని హెల్త్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇన్ని మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం మోర్ దెన్ 152 ప్రొడక్ట్స్ దాకా ఉన్నాయి. ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం ప్రొడక్ట్స్ వాడుకుంటూ కొంతమందికి వాడించి ఇంట్లోనే ఉండి ట్రైనింగ్స్ అటెండ్ చేయించి ఈ రోజు రేపు మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మీరు కూడా సంపాదించుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం.
ఫ్యామిలీతో పాటుగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని పాయింట్స్, ఒక 2-3 పాయింట్స్ మనము ప్రొడక్ట్స్ గురించి చెప్పుకున్నట్టయితే, దీంట్లో 98 లో ఇండియాలో ఎంబే బిజినెస్ లాంచ్ అయినప్పుడు కేవలం 6 ప్రొడక్ట్స్ ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు 6 కంటే ఎక్కువ కేటగిరీసే ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మోర్ దెన్ 150, 170 కంటే ఎక్కువ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రెండోది ఏమంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఇక్కడే మనకు చెన్నైలో. సో ఈ రకంగా మనకు ఈ ప్రొడక్ట్స్ యొక్క బెస్ట్ పార్ట్ ఏంటంటే వాల్యూ ఫర్ మనీ అన్నమాట. అంటే మనము ఏ డబ్బు అయితే పెడుతున్నామో దానికంటే ఎక్కువ మనకు వాల్యూని ఇస్తుంది. ఈ ప్రొడక్ట్స్ చీప్ అని కాదు, ఎకనామిక్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవి. రెండోది చూసినట్టయితే దీంట్లో 2 ఆస్పెక్ట్స్, ఒకటి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండోది ఏంటంటే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఇక్కడ కేవలం కస్టమరే కాదు, కేవలం బిజినెస్ మ్యానే కాదు, మనం ఇక్కడ రెండు కూడా ఒకటే. ఎట్ ద సేమ్ టైం వీఆర్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ మ్యాన్ కూడా. సో మనం యాజ్ ఏ కస్టమర్ గా చూసినట్టయితే, ఎక్కడో మనం సామాను కొన్నట్టయితే అవి మనకు మనీ బ్యాక్ గ్యారంటీ లేదు, అవి కెమికల్ ప్రొడక్ట్స్ గా ఉండొచ్చు, అక్కడ మనకు ట్రైనింగ్స్ ఏమి ఉండదు. సో చాలా అవి ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ చూసినట్టయితే మన కస్టమర్ పర్చేసింగ్ పవర్ ఏదైతుందో, ఇన్ని రోజులు మనము ఒక రకంగా దాంట్లో ఏం డబ్బు సంపాదించేది కాదు, బట్ ఇక్కడ మనకు నంబర్ 1 మనకు సేవింగ్స్ అవుతా ఉన్నాయి. వాటిని మనం ఈవెన్ కస్టమర్ బేస్ మీద కూడా మనం చేసుకున్నట్టయితే మనకు ఒక డబ్బు సంపాదించుకునే ఒక బిజినెస్ అవకాశం కూడా దీంట్లో ఉంది. అది ఒక మనము కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే. అదే కనుక మనము ఈ వారం అంతా మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం కదా, వరల్డ్ ఎన్విరాన్మెంట్ వీక్ డే అని చెప్పి మనం నడిపిస్తా ఉన్నాం. నిన్న చూస్తే చాలా మంది, కొన్ని వందల మంది ఎక్కడ పడితే అక్కడ చెట్లు నాటడం కానీ రకరకాల ఇవన్నీ చేసినారు. రెండోది ఏంటంటే వేరు ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ లెవెల్లో కూడా, పర్సనల్ ఎన్జిఓస్ కూడా పర్యావరణము తర్వాత వీటి పేరు మీద ఎన్నో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అనేది ఇండియాలో, వరల్డ్ లో కూడా జరుగుతా ఉంది. బట్ ఈ ప్రొడక్ట్స్ కి యుఎన్ఓ ద్వారానే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఎన్నో అవార్డ్స్ దొరికినాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మనకు ఇక్కడ ఈ కార్పొరేషన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతుందో దాని నుండి జీరో వేస్ట్ అన్నమాట, ఎలాంటి పొల్యూషన్ కూడా బయటికి రాదనమాట. అంటే మనం ఒక రకంగా జస్ట్ ప్రొడక్ట్స్ వాడడమే కాదు, మనం ఒక ఎన్విరాన్మెంట్ కి, ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం చెట్లు పెట్టి అవన్నీ చేయడం ఒకవైపు కరెక్టే, కానీ దానికంటే ముందు ఆ చెట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ చెట్లు ఇప్పుడు వరకు మొత్తం ప్లాంటేషన్ చేసిన వాటిని అన్నిటిని చూస్తే, ఎన్ని చెట్లు అయితే పెట్టినారో అవన్నీ చూస్తే ఎన్నో ఉండాల. బట్ అవన్నీ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు, ఏం జరుగుతుంది అనేది మనం పక్కన పెడితే, మనం సింపుల్ గా ప్రాక్టికల్ గా చేయగలిగినటువంటి పర్యావరణ కంట్రిబ్యూషన్ చేసేది ఏంటి, మన దగ్గర ఇంట్లో ఉన్నటువంటి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కనుక మనము రీప్లేస్ చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని కనుక మనం వాడడం మొదలు పెడితే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఐ థింక్ అన్నమాట. అవునా కదా? సో రెండో రకంగా చూసినట్టయితే, ఒక బిజినెస్ చేయాలనుకోండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేయాలన్నా, దాన్ని మార్కెటింగ్ చేయాలన్నా, దాన్ని రైట్స్ తీసుకోవాలన్నా, పర్మిషన్ తీసుకోవాలన్నా ఎంత పెద్ద కష్టం అనేది మీకు బహుశా దాని నుండి ఎవరైతే పాస్ కారో ఆ ప్రాసెస్ నుండి వాళ్ళకు అంత చెప్పిన వాళ్ళకు పెద్ద ఎఫెక్ట్ దాన్ని అర్థం చేసుకోలేరు. బట్ దీనికి ఒక చిన్న ఉదాహరణ కనుక మీరు చూసినట్టయితే, చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు జరుగుతున్న ఒక సంఘటన చెప్తే కనుక మీరు రిలేట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మన దగ్గర కరోనా వచ్చిందని చెప్పి చాలా రకాలుగా ఎన్నో ట్రీట్మెంట్స్ అవి ఇవన్నీ చాలా జరుగుతున్న సందర్భంలో దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్, అవన్నీ కూడా మేజర్స్ ప్రోటోకాల్స్ అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర చాలా మంది దానికి భయాందోళనలకు గురి కావడం వల్ల ఆ తర్వాత ఒక దగ్గర నుండి, కృష్ణపట్నం ఆనందయ్య దగ్గర నుండి ఒక కరోనా మెడిసిన్ అనేది ఒకటి వచ్చిన తర్వాత దాని గురించి ఎంతెంత జరిగిందో, ఏమేమి అవి జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే. స్టార్టింగ్ లో కాంట్రవర్సీ వచ్చింది, అది ఆయుర్వేద, నాన్ ఆయుర్వేద ఇదనే దగ్గర మొదలైతే దానికి గవర్నమెంట్ దగ్గర దాకా పోయి హైకోర్టు దగ్గర దాకా వెళ్ళడము, దానికి పర్మిషన్ ఇవ్వడము, దాంట్లో ఆయుష్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావడము, అది ఆథెంటికా కాదా, సైంటిఫికా కాదా, తర్వాత ఐసిఎంఆర్ ఇన్వాల్వ్ కావడము, దాని తర్వాత పొలిటిక్స్ ఇన్వాల్వ్ కావడము, దాని తర్వాత కమర్షియల్ ఇన్వాల్వ్. ఈ రోజుల్లో అదొక పెద్ద అదిగా మారిపోయింది. అంటే మీరు ఒకసారి ఆలోచించి చూడండి, మన దగ్గర ఈవెన్ మనము ఒక ప్రోడక్ట్ ను మనము తయారు చేసి అది మంచిదైనా ఎలాంటిదైనా దాన్ని మార్కెట్ చేయాలన్నా, దాని పర్మిషన్స్ తీసుకోవాలన్నా, పబ్లిక్ దగ్గర దాన్ని చేర్చాలన్నా,
ఆ నెట్వర్క్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఎన్నో దాంట్లో అడ్డంకులు అవన్నీ ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయకుండా అన్ని లీగల్ అఫీషియల్ అన్ని రకాల పర్మిషన్స్ అన్ని తీసుకొని మనకు ఎక్కడంటే అక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఒక అవకాశం కల్పిస్తున్నదంటే దీన్ని మీరు ఒకసారి దాంతో పాటు దీన్ని రిలేట్ చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇన్ని రకాల, అది కూడా ఒక్కటే కాదు, మళ్ళీ డిఫరెంట్ ఒక వ్యక్తికి వేరియస్ ఆస్పెక్ట్ లో ఉపయోగ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఒకటే ప్లాట్ఫామ్ లో దొరుకుతా ఉన్నాయి. వాటికి సంబంధించిన ట్రైనింగ్స్ మనకు ఫ్రీగా దొరుకుతా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే ఇంతకంటే ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంఎస్ఎంఈ అని, స్మాల్ సేల్ ఇండస్ట్రీ చాలా వాళ్ళు అవన్నీ చేస్తా ఉన్నారు. ఈవెన్ దో ఎన్ని బిజినెస్లు అయితే 90% అండ్ అబోవ్ బిజినెసెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక సంవత్సరం కాకముందే అన్ని కూడా వైండ్ అప్ అయిపోతా ఉన్నాయి. వై? బికాస్ అక్కడ క్యాపిటల్, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం కావచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, మెంటర్షిప్ లేకపోవడం కావచ్చు. బట్ ఇక్కడ అవన్నిటితో పాటు అవన్నీ మనకు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంబీఏ కార్పొరేషన్ చేసింది, ఎక్స్పీరియన్స్ అనేది మనకు మన మెంటర్స్ వాళ్ళు ఇస్తా ఉన్నారు, మెంటర్షిప్ కానీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనకు దొరుకుతా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కనుక ఈ ఆపర్చునిటీని చూసినట్టయితే దిస్ ఈస్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఏ కామన్ పీపుల్ అన్నమాట. సో దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి సపోర్ట్ చేస్తా ఉంది. ఇందాక మేడం చెప్పినట్టుగా మే 98 లో ఇండియాలో ఈ కార్పొరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 600 crores ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా మంది ఏంటంటే కొన్ని ఇండియన్ కంపెనీలు, బయట కంపెనీలు అని కొంతమంది కంపారిజన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇండియన్ కంపెనీ అనే దానికి ఇది ఇండియన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇక్కడ చాలా మందికి ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. సో ఈ రకంగా దిస్ ఈజ్ ఏ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా. దాంట్లో ఇది ఒక ఇండియన్ కంపెనీ కానీ మోర్ దెన్ 23 years లో ఎంతో మందికి ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉంది, ఎంతో మందికి ఒక డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తా ఉంది. కాబట్టి ఇది ఇట్స్ ఇండియన్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే క్లీన్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు చూసినట్టయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే కాకుండా దీంట్లో వాడబడే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఆర్గానిక్ బేస్ గానే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఏంటంటే 98 నుండి మనం ఈ రోజు దీని గురించి ఆలోచిస్తున్నాము, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి. బట్ 1959 నుండి, అంటే 60 సంవత్సరాల క్రితమే అప్పుడే వీళ్ళు దీన్ని ఆలోచించి అప్పటి నుండే వీళ్ళు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ కోసం వీళ్ళు వర్క్ చేస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రొడక్ట్స్ తయారు చేయడం కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారు. తర్వాత లివరేజింగ్ డిజిటల్లీ, అంటే గ్రోయింగ్ ఆన్లైన్. మీరు చూస్తూనే ఉన్నారు కదా, మన డిమానిటైజేషన్ కావచ్చు, లేదంటే కోవిడ్ తర్వాత ఈ డిజిటల్ ఆన్లైన్ ఇవన్నీ ఏ రకంగా వచ్చినాయి. బట్ ఇవన్నిటికంటే అంతకు ముందు నుండే ఇది ఆల్రెడీ కార్పొరేషన్ ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు కార్పొరేషన్ మనం డబ్బుతోటి డైరెక్ట్ గా దీంట్లో ఏం కొనలేమన్నమాట. ఈవెన్ దీంట్లో మనకు ఇన్కమ్ కూడా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుండి మనకు ఎప్పుడైతే మనది ఇక్కడ రిజిస్టర్ కాగానే ఆటోమేటిక్ గా అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అక్కడ నుండి మనకు ట్యాక్సెస్ కట్ అయిన తర్వాతనే మనకు దీంట్లో ఇన్కమ్ పొందడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి ఏంటంటే ఆన్లైన్, డిజిటల్, దాని ద్వారానే ఆన్లైన్. ఇప్పుడు దాదాపు ఏంటంటే డిజిటలైజేషన్ కోసమే లాస్ట్ ఇయర్ 150 కోట్లు ఇది అదనంగా ఇన్వెస్ట్ చేసింది ఇండియాలో. దీంట్లో మనము ఆన్లైన్ కోవిడ్ స్టార్ట్ కాగానే డిస్ట్రిబ్యూషన్ ఫిజికల్ అది తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు హోమ్ డెలివరీ డిస్ట్రిబ్యూషన్ కోసం 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినారు అదనంగా, ఈ 600 కోట్లు కాకుండా. అంటే వీళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ బిజినెస్ గ్రో కావడానికి, వ్యక్తులు దీంట్లో ఉన్న వాళ్ళు సెక్యూర్ అవ్వడానికి. నెక్స్ట్ ఏంటంటే దిస్ ఇస్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అన్నమాట. ఇక్కడ యూత్ కోసం కావచ్చు, ఉమెన్ కోసం కావచ్చు, మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది వాళ్ళు ఏంటంటే యూత్ అంతా చాలా ఇక్కడ యూత్ ఎక్కువ 60-70% యూత్ ఉంది, వాళ్ళకు ఉద్యోగాలు దొరకట్లేవు. తర్వాత వాళ్ళకు ఒక డిప్రెషన్ లో, ఒక హోప్లెస్ దాంట్లో ఉన్నటువంటి కండిషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళందరికీ ఇక్కడ ఒక దీని ద్వారా ఆపర్చునిటీ కల్పిస్తా ఉంది. ఎంతో మంది మహిళలు కూడా ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకున్న ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, లేదంటే ఆఫ్టర్ వాళ్ళ డెలివరీస్ కావచ్చు, వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా చేయలేని, బయటకు వెళ్ళలేరు, ఏది చేయలేకుంటుండే పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళకి ఒక బెస్ట్, వాళ్ళ ఇంట్లోనే ఉండి ఎలాంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్ లో అన్ని నేర్చుకుంటూ ఈక్వల్ గా గ్రో కలిగే అవకాశం దీంట్లో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ బెస్ట్ యాజ్ ఎ హోల్ అన్నమాట. దీని ప్లాన్ చూసినట్టయితే యాక్చువల్ గా మనం మధ్యలో ఏడిఎస్ అంటే ఎంవే డైరెక్ట్ సెల్లర్, ఇట్స్ అ డిజిగ్నేషన్
అఫీషియల్ డిజిగ్నేషన్ అనమాట. అంటే మనం ఒక డిస్ట్రిబ్యూటర్స్ అనుకోండి. దీంట్లో ఒకవైపు మనకు ఎంవే కార్పొరేషన్ ప్రొడక్ట్ అండ్ ట్రైనింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, లీగల్ ఆస్పెక్ట్ అవన్నీ మనకు ఒక వెండర్ గా ఒక టైఅప్ మనం ఇటువైపు నుండి. రెండో వైపు మనకు బిజినెస్ ట్రైనింగ్స్, మనకి ఏం తెలియదు కాబట్టి ఇటువైపు నుండి మనకు మెంటర్షిప్, ట్రైనింగ్స్, హౌ టు మైండ్ సెట్ ఇవన్నీ మనకి ఇక్కడ నుండి దొరుకుతూ ఉంటాయి. ఈ రెండింటి ద్వారా మనం చేయాల్సింది ఏంటి, మన షాపింగ్, మన బయింగ్ హ్యాబిట్స్ ని ఇప్పటి వరకు మన అన్పెయిడ్ ఎకానమీ, మన డబ్బులు వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తే అక్కడ కొని ఇక్కడ కొని చేసేదాన్ని దానికంతా ఎవరో డబ్బు సంపాదిస్తున్నారు. సో జస్ట్ మన షాపింగ్ హ్యాబిట్స్ ను, మనం బయింగ్ హ్యాబిట్స్ ని కన్వర్ట్ చేసుకొని అక్కడ వస్తున్న దాన్ని మనం కొంతమందికి షేర్ చేసి ఇదే దాన్ని మనం నేర్పించుకుంటూ ఒక ఆర్గనైజేషన్ ఆఫ్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ ఒక బిజినెస్ ఓనర్స్ ఆర్ ఏడిఎస్ వాళ్ళ నెట్వర్క్ పెంచుకుంటూ పోయినట్టయితే ఈ బిజినెస్ మనం పెద్దగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి దేర్ ఆర్ 2 ways అనమాట. కొంతమంది ఏమంటే ముందు ప్రొడక్ట్స్ వాడతాము, చూస్తాము ఎట్లా ఉంటాయని కొంతమంది వస్తారు. ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వాళ్ళకు జస్ట్ వాళ్ళ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరో ఒకరి డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఆ తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ వాడుకొని వాళ్ళ ఆన్లైన్ మన డిస్కౌంట్ లో సామాన్లు వాడుకోవచ్చు, మనీ బ్యాక్ గ్యారంటీ ఆఫర్స్ ఇవన్నీ వీళ్ళకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. బట్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఒకవేళ ప్రోడక్ట్ ఆపర్చునిటీ కూడా నచ్చి మేము కూడా కొంత డబ్బు సంపాదించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు యాజ్ ఏ డైరెక్ట్ సెల్లర్ గా వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి కొన్ని డాక్యుమెంట్స్ అవి ఇచ్చే అది ఉంటది అనమాట. వాటి ద్వారా వాళ్ళు ఒక డైరెక్ట్ సెల్లర్ గా దీంట్లో రావచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్రైటీరియా ఉంటుంది దీంట్లో. కొంత బిజినెస్ చేయడం అనేది ఒక 5,000 బిజినెస్, కొంతమంది ముగ్గురు కస్టమర్స్, మినిమం ముగ్గురు కస్టమర్స్ ద్వారా వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ అంటే ఒక 5,000 బిజినెస్ కనుక చేసినట్లయితే వాళ్ళు ఒక ఏడిఎస్ గా చిన్న ఒక ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళు ఇక్కడ కన్వర్ట్ అయ్యేది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ప్రాసెస్. బట్ ఇంకెవరైతే మేము బిజినెస్ డైరెక్ట్ గా అనుకుంటున్నాం అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏడిఆర్ గానే వాళ్ళు ఈ బిజినెస్ లో రావచ్చు. ఆ తర్వాత కొంత క్రైటీరియా పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఏడిఎస్ గా కంప్లీట్ కావచ్చు. సో ఇక్కడ పీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొక పీసీని వాళ్ళు బిజినెస్ లో తీసుకురాలేరు. ఏడిఆర్ వాళ్ళు కూడా ఏంటంటే పీసీలను తీసుకురావచ్చు కానీ వాళ్ళు ఇంకొక ఏడిఆర్ ని తీసుకురాలేరు. ఏడిఎస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ మనము ఒక కస్టమర్ ని కానీ ఒక ఏడిఆర్ ని కానీ వాళ్ళని తీసుకురావడం కానీ వాళ్ళతో వర్క్ చేయడం కానీ వాళ్ళ ద్వారా వీళ్ళు డబ్బు ఎర్న్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో బెటర్ ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో దే ఆర్ బెస్ట్ యాజ్ ఏ రిజిస్టర్ యాజ్ ఏ ఏడిఆర్ దెన్ ఏడిఎస్ అనమాట. దీంట్లో మనకు కమిషన్స్ ఎట్లా వస్తాయి అని అంటే దాదాపుగా దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ కమిషన్ ఉంటుంది దీంట్లో. బట్ మనము ఎర్నింగ్స్ చూసినట్టయితే మనము ఏదైతే ప్రొడక్ట్స్ ఇక్కడ పర్చేస్ చేస్తామో మనం ఇంతకుముందు ఎక్కడో చేసే బదులు ఇక్కడ చేసినట్టయితే దాంట్లో దాదాపు 10% మనకు యాజ్ ఏ రిటైల్ మార్జిన్ వస్తుంది. 10% మనకు ట్రైన్ డిస్కౌంట్ అంటే ఒక రకంగా క్యాష్ బ్యాక్ రూపంలో మనకు వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే అప్ టు 10% ఏంటంటే కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్. మన బిజినెస్ అంటే మన ఏడియా నంబర్ మీద అంటే మన నంబర్ మీద కాకుండా మనం కొంతమంది కస్టమర్స్ ద్వారానే బిజినెస్ చేసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏంటంటే వీఆర్ డూయింగ్ బిజినెస్. సో బిజినెస్ అనేది కస్టమర్స్ కి చేయాల్సి ఉంటది కాబట్టి దానికి అదనంగా ఒక 10% ఈ రకంగా వస్తుంది అనమాట. సో ఇవి కాకుండా ద మెయిన్ అట్రాక్షన్ ఇన్ దిస్ బిజినెస్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్ 3 to 21%. అంటే ఇది మనము ప్లస్ మన కస్టమర్స్ మన గ్రూప్ లో ఉన్నటువంటి అందరూ కలిసి 1వ తారీఖు నుండి 31వ తారీఖు రాత్రి 12 గంటల వరకు జరిగినటువంటి టోటల్ బిజినెస్ ని క్యాల్కులేట్ చేసి దీన్ని డిఫరెంట్ లెవెల్స్ అనేది చేయడం జరుగుతుంటుంది. దాని ద్వారా మనకి కమిషన్ అనేది దొరుకుతుంది. దీన్ని పర్ఫార్మెన్స్ అంటే మనం జైన్ అవ్వడం వల్ల మనుషులను తీసుకురావడం వల్ల కాదు, పర్ఫార్మ్ చేయడం వల్ల వాల్యూమ్ జరగడం వల్లనే వస్తుంది కాబట్టి దీన్ని పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు అనమాట. నెక్స్ట్ లీడర్షిప్ కమిషన్ అంటే మనము కొంతమందిని అంటే కొంత క్యాండిడేట్స్ ను లేదంటే పార్ట్నర్స్ మనం తీసుకొని వచ్చి వాళ్ళకు నేర్పించి వాళ్ళని లీడ్ చేయడం వల్ల మనకు కార్పొరేషన్ మనకి ఇచ్చే కమిషన్, దీన్ని లీడర్షిప్ కమిషన్ అంటారు. ఇదే రకంగా ఇంకా గ్రూప్ డెవలప్మెంట్ అని, ఎన్హాన్స్ సేల్స్ అని, ఫారిన్ ట్రిప్స్ అని, ఇంకా హయ్యర్ పేస్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఏంటంటే స్టార్టింగ్ లో మనం ఈ 3 to 21% వరకు కూడా మనం అర్థం చేసుకొని దాన్ని అచీవ్ చేయగలిగితే మన లైఫ్ లో చాలా పెద్ద మార్పు అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇటువైపు ఒక టేబుల్లో చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక పీవీ రూపంగా మనకు క్యాల్కులేషన్స్ అనేది జరుగుతుంది కమిషన్స్ రావడానికి కూడా. సో ఇక్కడ సింపుల్ 3 to 21% ఈ టేబుల్లో చూస్తున్నారు కదా. డిఫరెంట్ అంటే 1 PV is equal to 80 రూపీస్ గా బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ గా కౌంట్ చేస్తారు, పాయింట్ వాల్యూ.
ఇది. సో దీన్ని మనం చార్జ్ అంటే మన ట్యాక్సెస్ కలుపుకుంటే ఇది 100 రూపీస్ అవుతుంది. 1 పాయింట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అవుతుంది అనమాట. సో ఇదే రకంగా 200 పాయింట్స్ అంటే దాదాపు 16,000, అంటే దీని విత్ ట్యాక్సెస్ 20,000 అవుతుంది. అదే కనుక హైయెస్ట్ చూసుకున్నట్టయితే 10,000 పాయింట్స్ మన గ్రూప్ మొత్తంది మనది కలిపి జరిగినప్పుడు దాంట్లో 21% అంటారు. అంటే ఇక్కడ వితౌట్ ట్యాక్సెస్ 8 lakhs, విత్ ట్యాక్సెస్ 10 lakhs టర్న్ ఓవర్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఏ లెవెల్లో ఉన్నప్పుడు అవన్నీ కలిపి మనకు వస్తూ ఉంటాయి అనమాట. దీన్ని మనం ఎట్లా అనేది ఒక సింపుల్ ఒక మోడల్ లాగా చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసమే. దీనికంటే ఎక్కువ తక్కువ ఏ రకంగానైనా కావచ్చు, దాన్ని బట్టి మనకు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంటుంది. అసెట్ బిల్డింగ్ బ్లాక్ అంటే దీన్ని మనం ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు దానికి ఒక ఇటుక పెడతాం చూడండి, ఒక పునాది రాయి అనుకోండి, ఒక ఇటుక, అలాంటిదే ఇది అనమాట. అంటే ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక, ఇంకొక మీటర్, ఆ రకంగా పెట్టినప్పుడు ఒక గోడ, ఒక రూము, ఒక బిల్డింగ్ అనేది తయారవుతుంది కదా. సో ఈ టోటల్ బిజినెస్ కి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఒకటే అనమాట. ముందు మనం ఒక రకంగా ఏంటంటే 2 రకాలుగా మనం దీంట్లో వాల్యూమ్ బిజినెస్ టర్న్ ఓవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ముందు మనం వాడుకుంటాము, తర్వాత కొంతమంది కస్టమర్స్ తో మనము ప్రొడక్ట్స్ వాడిపిస్తాము. సో కస్టమర్స్ ఈ రకంగా 2 రకాలుగా మనది కౌంట్ అవుతుంది అనమాట మన బిజినెస్ అనేది. సో ఇక్కడ మనం ఒక 50 పాయింట్స్ బిజినెస్ మనం చేసినాము. రెండో వైపు ఒక 3 కస్టమర్స్ వచ్చినారు. ఈ 3 కస్టమర్స్ ఏంటంటే ఇది కంపల్సరీ మ్యాండేటరీ అకార్డింగ్ టు అఫీషియల్ రిక్వైర్మెంట్ అనమాట. ఇది కంపల్సరీ అనమాట యాజ్ ఎ కస్టమర్స్. ఇక్కడ ఏడిఆర్ పార్ట్నర్స్ అని కాదు, కస్టమర్స్ అనమాట. ఎందుకంటే ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మన కస్టమర్స్ ఉండాలి అనేది గవర్నమెంట్ రూల్ కాబట్టి దానికోసమే అమెండ్మెంట్ ప్రకారంగా ఇది రిక్వైర్డ్ అనమాట. సో ఈ రకంగా మనం ఒక 200 పాయింట్స్ బిజినెస్ చేసినట్టయితే మనం 3% లో వస్తాము. డిఫరెంట్ అవి డిస్కౌంట్, తర్వాత పర్ఫార్మెన్స్, కస్టమర్స్ ఇవన్నీ కలిపి ఏంటంటే మనకు దాదాపు ఒక 3,000 ఇన్కమ్ అట్లా వస్తుంది అనమాట. మనం ఒకసారి చూడండి, ఈ 3,000 ఇన్కమ్ కనుక మన ఇంట్లో అడిషనల్ గా మనం ఒక దగ్గర తీసుకునే సామాన్ జస్ట్ డైవర్ట్ చేసి కొంతమందికి మనం ప్రమోట్ చేయడం వల్ల మనకు మంత్లీ ఒక 3,000 ఎక్స్ట్రా అడిషనల్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఎంత బెస్ట్ కదా. ఈ చిన్న చిన్న మనకు అవన్నీ దీంట్ నుండి మనము ఇది పెద్ద ఇన్కమ్ ఏం కాదు, బట్ అట్లాగని ఇది తక్కువ కూడా కాదు. మన ఫోన్ బిల్స్ కావచ్చు, చిన్న చిన్న బిల్ అన్ని వెళ్తాయా లేదా, ఇది కూడా మనకి ఎంతో ఒక రకంగా ఏంటంటే ఇది మన బిలీఫ్ ని పెంచుతుంది అనమాట. ఇది మనకు పెద్ద ఏదో మన లైఫ్ లో మొత్తం పెద్ద మార్పు అయిపోతుంది అనేది, బట్ మనకు ఒక హోప్ అనేది ఇస్తుంది, మనకు ఒక విశ్వాసం అనేది ఇందులో డబ్బులు వస్తాయి, చేస్తే మనం ముందుకు వెళ్తాం అనే ఒక హోప్ వస్తుంది. ఇదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అని మొదటి అడుగే ఎట్లా ఇంపార్టెంటో మన సక్సెస్ జర్నీకి, ఇక్కడ మొదటి బిల్డింగ్ బ్లాక్ ఏదైతుందో ఒక ఫస్ట్ ఇటుక అనేది ఇదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్నే కనుక మనం చూసినట్టయితే దాన్ని మనం నేర్చుకొని కొంతమందికి నేర్పించి మన లీడర్షిప్, మెంటర్షిప్, కార్పొరేషన్ ట్రైనింగ్స్ ఇవన్నిటిని మనం యూజ్ చేసుకొని కొంతమందిని మనము అప్రోచ్ అయ్యి వాళ్ళను క్వాలిఫై చేసి వాళ్ళకు నేర్పించి, ఎవరైతే కొంతమంది కస్టమర్స్ గా రావచ్చు, కొంతమంది పార్ట్నర్స్ గా రావచ్చు, ఆ రకంగా మనం ఒక 12 పార్ట్నర్స్ కనుక మనం తీసుకొని వచ్చి, ఇక్కడ ఇంతనే అనేది కాదు, ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. సో ఆ రకంగా టోటల్ 12 ప్లస్ ఈ రకంగా 2600 పాయింట్స్ అనమాట. 13 మంది 200 పాయింట్స్ చొప్పున దాదాపు 2,600 పాయింట్స్, దాదాపు 2 lakhs అండ్ అబోవ్ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇక్కడ దాదాపు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 20,000-25,000 మధ్యలో ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఇది ఎక్కడ ఏంటంటే కంపల్సరీ ఇట్లాగే ఇంతనే అనేది కాదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఓవరాల్ గా ఏంటంటే మన టైం అండ్ ఎఫర్ట్ ని బట్టే మనకు వస్తాయి, కానీ మన గ్రూప్ లో ఎంత మంది వచ్చినారు, మనం ఎన్ని రోజులు బిజినెస్ లో ఉన్నాం అనేది కాదనమాట. సో ఇక్కడ మనం ఒక కోర్ ప్లస్ ఇన్సెంటివ్ అనేది ఒకటి చూస్తున్నాము. ఇది అడిషనల్ గా ఈ మధ్య కార్పొరేషన్ ఇంక్లూడ్ చేసింది అనమాట, ప్రాఫిటబుల్ గా ఎక్కువ రావడం కోసం. దీని గురించి మీరు ఫర్దర్ గా ఎవరైతే బిజినెస్ లో వస్తారో అప్పుడు వాళ్ళు ఎక్కువగా తెలుసుకోవచ్చు. దీన్నే కనుక మనం ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ లెవెల్ గా మనము మన ఆర్గనైజేషన్ లో మన ఈ 12 పీపుల్ ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు కనుక ఒక 3 పార్ట్నర్స్ తీసుకొచ్చినట్టయితే 12 into 4 is equal to 48 పార్ట్నర్స్ అవుతారు. తర్వాత మనం కూడా ఒక 400 పాయింట్స్ 200 రకంగా మనం ఇది చేసినట్టే టోటల్ 50 వాల్యూమ్స్ అనేది ఇటుకలు అనుకోండి ఒక రకంగా. సో ఈ రకంగా ఏంటంటే ఇక్కడ 10,000 పాయింట్స్ హైయెస్ట్ 21% లెవెల్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఇన్కమ్ ఏ రకంగా వస్తాయి అనేది టేబుల్లో కనిపిస్తా ఉంది. దాదాపు 1 to 1.5 lakh వరకు ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ అనమాట. దీనికోసం మనం బయట ఒక ఉద్యోగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ చూసినట్టయితే ఇది ఎన్నో రేట్లు అనమాట. మనకు ఒకవేళ కనుక
బయట మనం ఒక 6% చొప్పున కూడా మనం చూసినట్టయితే ఒక 1 కోటి రూపాయలు పెడితే గానీ మనకు సంవత్సరానికి ఒక 6 లక్షలు వస్తాయి. 6% మనకు ఇంట్రెస్ట్ లెవెల్ చూసినట్టయితే. అంటే నెలకు 50,000 మనకు రావాలి ఎక్కడన్నా ఒక బిజినెస్ లో ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ లో అంటే దాదాపు 1 కోటి మినిమం ఒక దానికంటే ఎక్కువనే ఉంటాయి కానీ 1 కోటి రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఒక 2-3 కోట్ల యొక్క అసెట్ ను మనం బిల్డ్ చేసినట్టుగా ఇక్కడ ఇది అవుతుంది అనమాట. సో దీన్నే గనక మనము ఒక 6 ఆర్గనైజేషన్ లో మన లాంటి ఒక 6 ఆర్గనైజేషన్స్ ను మనము డెవలప్ చేయడానికి మనము హెల్ప్ చేసినట్టయితే, హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు గైడ్, కోచ్, ఎంపవర్, ఎక్విప్ చేసి, అంటే ఈ పదాలు ఒక్కొక్క దాంట్లో సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ మనము కార్పొరేషన్ ద్వారా కావచ్చు, మెంటర్షిప్ ద్వారా కావచ్చు, మనం కూడా వాళ్ళకి అవన్నీ నేర్పించడము, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన అన్ని అస్త్ర శస్త్రాలన్నిటిని, వాళ్ళకు టూల్స్ అవన్నిటిని మనము ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ప్లాటినం లెవెల్ కనుక రావడానికి మనము సహకరించి సపోర్ట్ చేసినట్టయితే, ఇక్కడ డైమండ్ షిప్ అంటారు దీన్ని. ఇక్కడ మనము ఇన్కమ్ లెవెల్లో కనిపించే ఇన్కమ్ కాకుండా కనిపించేవి చాలా ఉంటాయి. బట్ అగర్ మనం ఇన్కమ్ గురించే మాట్లాడినట్టయితే మంత్లీ 5 lakhs ప్లస్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే ఈ 6% ఈచ్ ఆర్గనైజేషన్ నుండి మనకు ఇక్కడ లీడర్షిప్ కమిషన్ అనేది వస్తుంది. ఇంకా చాలా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో ఓవరాల్ గా చేసినట్టయితే యావరేజ్ పొటెన్షియల్ అంటే ఒక ప్యాకేజెస్ అంటారు కదా, ఇక్కడ ఫౌండర్ ప్లాటినం, ఫౌండర్ ఎమరాల్డ్ అండ్ ఫౌండర్ డైమండ్ అనేవి డిఫరెంట్. దీని తర్వాత కూడా ఇంకా చాలా ఉంటాయి. బట్ ఈ మూడింటిని కనుక మనము స్టార్టింగ్ సిగ్నిఫికెంట్ లెవెల్ చూసినట్టయితే ఒక ఫౌండర్ ప్లాటినము దాదాపుగా 9 to 10 lakhs పర్ యానం ఉంటుంది. అదే ఫౌండర్ ఎమరాల్డ్స్ 30 to 40 lakhs అట్లా ఉంటుంది యావరేజ్ గా. సో ఫౌండర్ డైమండ్ ఏంటంటే 84 lakhs. ఇవి అన్ని కూడా ఏంటంటే ఈ రిటైల్, ట్రేడ్ డిస్కౌంట్, 4+ తర్వాత ట్రిప్స్ అవన్నీ కాకుండా అనమాట. అవన్నీ చూసినట్టయితే ఒక డైమండ్ ఇన్కమ్ 1 crore ప్లస్ కూడా ఉండొచ్చు అనమాట. ఇవి వ్యారీ అవుతాయి. మీరు ఎట్లా బిజినెస్ దాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేసుకుంటున్నారు, ఒకటే లెవెల్లో దానికి డబుల్ ఇన్కమ్ కూడా వచ్చేట్టుగా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా మందికి ఒక అపోహ ఏముంటదంటే దీంట్లో ముందు వచ్చిన వాళ్ళే ఇందులో డబ్బు సంపాదిస్తారు, లేదంటే ఇది చైన్ సిస్టమ్, ఇలాంటివి చాలా మంది అంటారు. బట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ బిజినెస్ అన్నమాట ఇది. ఎందుకనంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎందులో ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది వాళ్ళ ఎఫర్ట్ మీద డిపెండ్ అవుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినారు, వాళ్ళ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు అనేది మ్యాటర్ కాదనమాట. ఇక్కడ ఒక ఏ అనే వ్యక్తి కనుక ఫౌండర్ ప్లాటినం లో ఉన్నాడు. ఇతను ఒక 2 పార్ట్నర్స్ ని వాళ్ళకు గైడ్ అండ్ మెంటర్షిప్ చేసినాడు. సో దాంట్లో ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఆయన ఎక్కువ బిజినెస్ చేయడానికి ఆయన అంటే సక్సెస్ అయినాడు అనుకోండి. అంటే ఇక్కడ ఏ అనే అతను ఫౌండర్ ప్లాటినం ఉంది కాబట్టి అదే ఆయనకు 9-10 lakhs అట్లనే వస్తున్నాయి పర్ యానం. బట్ అదే బి ఉన్నారనుకోండి, బికి ఒకవేళ చూసినట్టయితే ఫౌండర్ ఎమరాల్డ్ లో ఉన్నాడు. ఫౌండర్ ఎమరాల్డ్ అంటే 30-40 lakhs. ఈవెన్ దో ఏంటంటే ఇక్కడ వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ గీతలు ఉన్నాయి కదా, ఆ లింక్స్ అనేది ఏంటంటే అక్కడ కేవలం అవే కాదు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ అట్లా ఉంటుంది. వీళ్ళు ఫౌండర్ ఎమరాల్డ్స్ అయినా కానీ ఏంటంటే వాళ్ళని ఒక రకంగా వీళ్ళ రిలేషన్షిప్ కావచ్చు, అవన్నిట్లలో యాజ్ ఎ కార్పొరేషన్ కావచ్చు, అందరు కూడా ఏంటంటే ఒక యూనిటీగా, ఇక్కడ ఒక ఫ్యామిలీగా, ఒక రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, మెంటర్షిప్ ఇవన్నీ కలిసి ఒక వాల్యూస్, ప్రిన్సిపల్స్, ఎథిక్స్ తోటి జరుగుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళకంటే ఏ కంటే బి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నా కానీ ఏ ఇతనికి హెల్ప్ చేసే అవకాశం ఉంటది. ఎందుకనంటే ఇతని బిజినెస్ కాబట్టి. సో అదే కనుక మనం డి చూసినట్టయితే, బి తర్వాత డి అనే అతను బి ఆర్గనైజేషన్ అంటే ఇండైరెక్ట్ గా అతను ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నట్టే, బట్ అమౌంట్ మాత్రం ఎక్కువ ఎవరు సంపాదిస్తున్నారు అంటే ఏ కంటే ఎక్కువ బి కంటే ఎక్కువ డి సంపాదిస్తున్నారు. అంటే ఇతను డైమండ్ వెళ్ళినారు అనుకోండి. సో ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నట్టయితే, ఎవరు ముందు వచ్చిండ్రు అనే దానికంటే కూడా ఎవరు ఎంత పర్ఫామ్ చేసిండ్రు అనే దాని మీదనే మనకు డబ్బులు వస్తాయి. కానీ వెనుకొచ్చిండ్రా, ముందు వచ్చిరా, ఎవరి ఆర్గనైజేషన్ లో ఎంతమంది ఉన్నారు అనేది కాదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ట్రిప్స్ కూడా చాలా ఉంటాయి. ఇందాక మేడం చెప్పినారు కదా, చాలా అవార్డ్స్ అవి ఉంటాయని. మేము కూడా దీంట్లో చాలా ఎంజాయ్ చేసినాము. స్విట్జర్లాండ్ ఉంది, తర్వాత ఈవెన్ మనం ఒక ప్లాటినం లెవెల్ వెళ్ళినప్పుడే మనకు ట్రిప్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మేము స్విట్జర్లాండ్, తర్వాత మెడిటరేనియన్ క్రూజ్ ఇలాంటి ట్రిప్స్ లలో చాలా ఎంజాయ్ చేసినాము. దాంట్లో మనం ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీరు స్విట్జర్లాండ్ చూస్తున్నారు కదా, ఒక రకంగా
భూమి మీద స్వర్గం అనమాట. మనం ఏ మాత్రం ఒక డబ్బు ఖర్చు పెట్టకుండా ఏం లేకుండా మనకు వాళ్ళు ఒక రాయల్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇస్తారు. ఈ ట్రిప్స్ చాలా మందికి ఒక మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. దానికోసమే చాలా మంది బిజినెస్ చేస్తారనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ అంటే ఈ బిజినెస్ ఇన్ని రకాలుగా ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం ఇందులో ఇదంతా చూసినా బాగానే నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెటప్ ఏ ఫాలో అప్ మీటింగ్ అన్నమాట. అంటే మీరు ఎవరితో అయితే ఈ రోజు వాళ్ళ మెంటర్షిప్ లో, వాళ్ళ కోచ్ లో, వాళ్ళ ప్రాసెసెస్ లో మీరు ఉన్నారో, సెలక్షన్ ప్రాసెస్ లో వాళ్ళతో మళ్ళీ ఒకసారి మీరు కూర్చుండి ఆన్లైన్ కానీ ఫిజికల్ కానీ మరి ఒకసారి మళ్ళీ అసలు బిజినెస్ ఏంటి ఎట్లా అనేది డీటెయిల్ గా తెలుసుకోండి. ఎందుకంటే ఒకటేసారి ఈ కొద్ది టైంలోనే మీకు అన్ని అర్థం కావాలనేది ఉండదు. మళ్ళీ ఒకసారి మీరు మీటింగ్ వచ్చి మళ్ళీ చూడండి సెకండ్ లుక్ కోసము. ఆలోపు కొన్ని మీరు ఆడియోస్, వీడియోస్, బుక్స్ చదవడము, చూడడము, చేయడం అనేది చేయండి. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఎలాంటి వాళ్ళు వచ్చినారు, మీకు సంబంధించిన ప్రొఫెషన్ లాంటి వాళ్ళు, మీ ఏరియా వాళ్ళు, మీ లాంగ్వేజ్ వాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఎందుకు వచ్చినారు, ఎట్లా సక్సెస్ అయినారు, ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ కేస్ స్టడీస్, సక్సెస్ స్టోరీస్ ఉంటాయి అనమాట. వాటిని మీరు స్టడీ చేయండి. ఎవరైతే మిమ్మల్ని పిలిచినారో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ రకంగా మీరు నెక్స్ట్ మీకు మీ వాల్యూస్ ఏమున్నాయి, మీ గోల్స్ ఏమున్నాయి, డ్రీమ్స్ ఏమున్నాయి, మీకు ఏం కావాలి లైఫ్ లో అనుకుంటున్నారో, మీ ఫ్యూచర్ డిజైర్ స్టేట్ ఏంటి, దానికి మీరు ఈ రోజు ఉన్నటువంటి మీ దగ్గర ఉన్న అవకాశం యాజ్ ఏ జాబ్ కావచ్చు, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అది మీకు యూజ్ అవుతుందా? నెక్స్ట్ ఏంటంటే ఏ రకంగా మీరు మీ యొక్క సక్సెస్ స్టోరీని మీరు డెవలప్ చేసుకోవడానికి మీరేం చేయాలనేది కంటిన్యూ బిల్డింగ్ ఏ కేస్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. అంటే ఈ రకంగా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మీరు కూడా నేర్చుకొని మెంటర్షిప్ తీసుకొని మీరు కూడా మీ యొక్క సక్సెస్ స్టోరీని మీరు కూడా స్టార్ట్ చేసి అది కావచ్చు అనమాట. సో విత్ దిస్ ఐఎమ్ డన్. సో బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.